Welcome to LTX Telangana monthly roundup for May 2024 month by me Ravikant Sharma. So గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అయిపోయింది, అదేవిధంగా యూపీఎస్సీ కూడా నిన్న అయిపోయింది. సో ఈ మే మంత్ కరెంట్ అఫైర్స్ కొంచెం లేట్గా వచ్చింది. ఆ రీజన్ తోటి, ఎందుకంటే ఆస్పిరెంట్స్ ఎగ్జామ్స్ ఇవ్వడంలో బిజీగా ఉంటారు, కానీ ఇమ్మీడియట్ మంత్ కరెంట్ అఫైర్స్ తీసుకుంటారో లేదో అనే ఉద్దేశంతో కొంచెం డిలేగా అవ్వడం జరిగింది. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్, సో ఎల్టీఎక్స్ క్లాసెస్ లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం June 23rd నుంచి. సో ఎక్స్క్లూజివ్ గా సో కాంటెంపరీ ఇష్యూస్ అంటే కరెంట్ అఫైర్స్, తెలంగాణకు సంబంధించింది, ఇండియా యాజ్ వెల్ as వరల్డ్ యాజ్ వెల్ as స్టాటిక్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సో ఒక అధునాతన సైంటిఫిక్ మెథడాలజీ తోటి ఒక 500 మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సో టీజీపీఎస్సీ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ కంబైన్డ్ అయిపోయి ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకుని ఇప్పుడు రాబోతుంది. సో రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఒక 500 క్వశ్చన్స్ ని కంప్లీట్ అంత సిలబస్ అంతా, సో గ్రూప్ 1 అన్ని పేపర్స్ కవర్ చేస్తూ వాటికి క్వశ్చన్స్, ఆన్సర్స్, ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎక్స్ట్రా నోట్స్ కూడా ఇస్తాము. సో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము, నోట్స్ ఇస్తాము, క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తాము, అండ్ పేపర్ ఎవాల్యుయేషన్ కూడా జరుగుతుంది. సో ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా జరుగుతాయి. సో 500 క్వశ్చన్స్ కి ఆన్సర్స్, నోట్స్, ఎక్స్ప్లెనేషన్ తో పాటు ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా జరుగుతాయి. వాటికి కూడా డీటెయిల్డ్ ఆన్సర్స్, అదేవిధంగా ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాచ్ వచ్చేసి 23rd June నుంచి స్టార్ట్ అవుతుంది. సో 15,000 రూపీస్. సో ఇది ఇంకా ఈ కోర్స్ సంబంధించిన మరిన్ని వివరాలు మనకి ఫ్యూచర్ లో ఇస్తాము, డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అబౌట్ దిస్ కోర్స్. సో 7893899553కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. కోర్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ డీటెయిల్స్ అయితే అప్కమింగ్ క్లాసెస్ నేను అనౌన్స్ చేస్తాను. సో ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. సో అదే విధంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కొత్త బ్యాచెస్, సో కొత్త బ్యాచెస్ మనకి 1st July నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఈ యొక్క 30th June వరకు ఈ ఫీజ్ వ్యాలిడిటీ ఉంటుంది. 25,000 రూపీస్కి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 18,000 రూపీస్కి ఈఎంఐ కూడా తీసుకోవచ్చు 5,000 రూపీస్కి. సో మరిన్ని వివరాలకు 7893899553కి డయల్ చేయండి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియా అండ్ తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ ఆర్ జాయింట్లీ ఆర్గనైజింగ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ స్మైలింగ్ బుద్ధ. సో స్మైలింగ్ బుద్ధ మనకు తెలుసు, రీసెంట్ జరిగిన ఎగ్జామినేషన్ లో కూడా స్మైలింగ్ బుద్ధకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. సో చూడండి, జూన్ లో ఎగ్జామినేషన్ చూస్తే మనకి మే మంత్ కరెంట్ అఫైర్ నుంచి కూడా వచ్చాయి. సో పేపర్స్ అంతా కాంటెంపరీగా ఉంటున్నాయి. స్మైలింగ్ బుద్ధ కి సంబంధించిన ఫస్ట్ సక్సెస్ఫుల్ న్యూక్లియర్ టెస్ట్ ఆఫ్ ఇండియా, ఫార్మర్ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ ఆర్ చిదంబరం విల్ డెలివరీ లెక్చర్ ఆన్ ద అకేషన్. సో ఈయన ఆర్ చిదంబరం, ఫార్మర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, స్మైలింగ్ బుద్ధ, సో ఒక్కసారిగా ప్రపంచం అంతా ఉలిక్కి పడింది భారతదేశం యొక్క న్యూక్లియర్ టెస్ట్, ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అని చెప్పొచ్చు. సో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్, సో దానికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా టీంలో ఉండడం జరిగింది. సో దానికి సంబంధించిన ఒక మెమోరియల్ లెక్చర్ ని, ఎందుకంటే దాదాపు మనకు అది జరిగి 50 years అయింది కాబట్టి హైదరాబాద్ లో ఆర్ చిదంబరం గారితో ఒక లెక్చర్ ఇప్పించాలని చెప్పేసి మన తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రయత్నం చేసింది. కాబట్టి తెలంగాణతో రిలేటివిటీ ఉన్న టాపిక్ కాబట్టి దీన్ని డిస్కస్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించిన సోర్స్ పైన పే చేశాను. ఆన్ May 18th, 1974 ఇండియా కండక్టెడ్ ఇట్స్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ ప్రోగ్రామ్ కోడ్ నేమ్డ్ స్మైలింగ్ బుద్ధ. సో ఏ న్యూక్లియర్ టెస్ట్ అయినప్పటికీ డిఫెన్స్ సంబంధించినటువంటి లేదా మిలిటరీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ కి ఒక కోడ్ నేమ్ ఉంటుంది. అదే విధంగా దానికి స్మైలింగ్ బుద్ధ అనేటువంటి పేరు ఇచ్చాము. 50 years ago ఇండియా కండక్టెడ్ ఇట్స్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ఇన్ ప్రోగ్రామ్ కోడ్ నేమ్డ్ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. విత్ దిస్ ఇండియా హ్యాడ్ ఎంటర్డ్ ద లీగ్ ఆఫ్ నేషన్స్ విత్ న్యూక్లియర్ కేపబిలిటీస్. సో యునైటెడ్ నేషన్స్ లో సెక్యూరిటీ కౌన్సిల్స్ లో పర్మనెంట్ మెంబర్ గా ఉన్నటువంటి కంట్రీస్ సరసన ఇండియా చేయడం జరిగింది. సో ఈ టెస్ట్ ప్లూటోనియం డివైస్ ఆన్ 10 to 15 కిలోటన్ రేంజ్ అనేటువంటి రేంజ్ లో టెస్ట్ మనం కండక్ట్ జరిగింది. ఇండియా సెడ్ దట్ ఇట్ అండర్టుక్ ద ప్రోగ్రామ్ టు డెవలప్ ఇట్స్ ఓన్ టెక్నాలజీ ఫర్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇట్ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ ఫర్ న్యూక్లియర్ వెపన్స్. సో న్యూక్లియర్ వెపన్, సో వెపనైజేషన్, ఈ యొక్క న్యూక్లియర్ టెక్నాలజీని వెపనైజేషన్ చేయడము, లేకపోతే ఇండియాకి ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనం చూస్తాము, నో ఫస్ట్ యూస్ పాలసీ ఉంది. ఇండియా యొక్క న్యూక్లియర్ డాక్టర్ మనం చూస్తే నో ఫస్ట్ యూస్, మనం ముందు ఎవరి మీదకి అటాక్ చేయము, ఎవరైనా అటాక్ చేస్తే సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే వాడుకుంటాము. సో ఇది మన యొక్క పీస్ఫుల్ పర్పస్ కోసమే మన న్యూక్లియర్ టెక్నాలజీ ఉందని అప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్పాము, ఫ్యూచర్ లో కూడా చెప్తాము. అదే ఇండియా యొక్క సాఫ్ట్ పవర్.
So the groundwork for testing nuclear energy was laid even earlier by renowned Indian scientists like Homi Jahangir Baba and Vikram Sarabhai. So ఈ హోమీ జహంగీర్ బాబా విక్రమ్ సారాభాయ్ వీళ్ళందరూ ఇండియాకి సంబంధించినటువంటి సో ఇనిషియల్ డేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ ని బిల్డ్ చేయడంలో ఉన్నటువంటి ఒక లెజెండరీ హీరోస్ గా మనం చెప్పొచ్చు. ట్రినిటీ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆర్ ఇండియన్ మిసైల్ ప్రోగ్రామ్ మనకి హోమీ జహంగీర్ బాబా, విక్రమ్ సారాభాయ్, ప్రొఫెసర్ సతీష్ ధావన్ గా మనం చెప్పుకుంటాము. సో సతీష్ ధావన్ ఎక్స్క్లూజివ్ గా మన స్పేస్ విషయం చూస్తే హోమీ జహంగీర్ బాబా, విక్రమ్ సారాభాయ్ వీళ్ళు న్యూక్లియర్ ఫిజిక్స్ లేదా న్యూక్లియర్ థింగ్స్ కూడా మనం చూస్తుంటాము. In 1954, the Department of Atomic Energy was founded with the Baba as director. With Smiling Buddha, India became the first nation to conduct nuclear tests apart from the 5 permanent members of United Nations Security Council. So United Nations Security Council ఉన్న 5 permanent members. సో రష్యా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, యునైటెడ్ స్టేట్స్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, ఇవన్నీ సో ఆనాటి టైంలో 1954 అవ్వచ్చు, 1970s అవ్వచ్చు, పవర్ఫుల్ కంట్రీస్, నాట్ ఓన్లీ పొలిటికల్ బట్ ఆల్సో ఎకనామికల్ యాజ్ వెల్ యాజ్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయి. సో అలాంటి పవర్ఫుల్ కంట్రీస్ సరసన భారతదేశం చేరింది. సో అది ఫస్ట్ కరెంట్ అఫైర్. సో ఆ ఆర్టికల్లో అదర్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అంటే ఎకనామిక్ డిప్రైవేషన్ ఆ టైంలో 1970s లో హంగరీ అనేటువంటి కంట్రీలో ప్రివేల్ అయింది, దాని నుంచి డైవర్షన్. సో రకరకాల పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. పొలిటికల్ ఇష్యూస్ మన వెళ్ళాం. సో ఈ మే మంత్ కరెంట్ అఫైర్స్ కి చూసుకుంటే ప్రతి స్టేట్మెంట్, ప్రతి కరెంట్ అఫైర్ న్యూస్ పేపర్ తీసుకుంది చాలా పొలిటికల్ గా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లా ఉంటాయి. బట్ పాలిటిక్స్ లోకి మనం కరెంట్ అఫైర్ డిస్కషన్ వెళ్ళము. దానిలో వచ్చినటువంటి కీవర్డ్ కి మన టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్ ఎస్పెషల్లీ గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 1 మెయిన్స్ అండ్ అప్కమింగ్ గ్రూప్ 2, గ్రూప్ 3కి ఎలా ఉపయోగపడుతున్న విషయాలు డిస్కస్ చేస్తాం. కాబట్టి పీపీటీ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకుని చదివే వాళ్ళకి నా సలహా లేకపోతే నా అప్పీల్ ఏంటంటే, చూసి ఏదో పొలిటికల్ గా ఉంది అని అనుకోవద్దు. యాజ్ ఇట్ ఈస్ గా మనం స్టేట్మెంట్స్ న్యూస్ పేపర్ నుంచి తీసుకున్నాము, వాటి యొక్క సోర్స్ మనం పైన ఇచ్చాము, కట్టేసి వాళ్ళకి ఇచ్చాము. సో దాని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు. సో రేపు ఒకవేళ వీడియో చూసినా లేకపోతే చూడకపోయినా ఫ్యూచర్ లో డైరెక్ట్ గా న్యూస్ పేపర్ నుంచి కూడా ఉంటే దాని నుంచి ఎలా తీసుకోవచ్చు, ఎలా న్యూస్ జనరేట్ చేసుకోవచ్చు కరెంట్ అఫైర్స్ అని చెప్పడానికి నేను యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇమేజ్ కింద ఉన్నటువంటి పొలిటికల్ రిటారిక్ గానే చూడండి. బట్ లోపల కంటెంట్ మాత్రం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. పొలిటికల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ గా తీసేయబడతాయి. సో తెలంగాణ కాంగ్రెస్ ఇంటెలెక్చువల్ సెల్ is organizing a conference on Nehru's Democratic India on the anniversary of first Prime Minister Jawaharlal Nehru, and it will attended by Chief Minister Revanth Reddy and other ministers. So జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క యానివర్సరీకి సంబంధించి ఒక ఇంటెలెక్చువల్ మనకి సెమినార్ లేదా ఇంటెలెక్చువల్ కాన్ఫరెన్స్ ని ఒక టీపీసీసీ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనకి సో టీపీసీసీ వాళ్ళు ఎందుకు చేశారు, ఏంటి, ఎమ్మెల్యే మన జగ్గారెడ్డి స్టేట్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే పొలిటికల్ గా జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కాంట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు డెమోక్రటిక్ ఇండియా అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక కాంగ్రెస్ మ్యాన్ గా పక్కన పెడితే ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా, ఒక ప్రైమ్ మినిస్టర్ గా, ఒక ఐడియలిస్టిక్ పర్సన్ గా, సో నెహ్రూ యొక్క సిద్ధాంతాన్ని ఐడియలిస్టిక్ థియరీస్ అని చెప్పేసి అంటుంటారు యూపీఎస్సీ ఎథిక్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ విధంగా నెహ్రూ గారి గురించి మనం చూడాల్సిన అవసరం ఉంది. సో హూ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ? సో 14th నవంబర్ మనం చేస్తాం చిల్డ్రన్స్ డే, చాచా నెహ్రూ అని చెప్పేసి చెప్తుంటాం. 14th నవంబర్ 1889 అలహాబాద్ ఉత్తరప్రదేశ్ లో జన్మించారు. మోతీలాల్ నెహ్రూ గారు ఆయన తండ్రి. సో అతను లాయర్, అడ్వకేట్, యాజ్ వెల్ యాజ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో కూడా యాక్టివ్ లీడర్. సో మనకి మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ కూడా మనం చూస్తాం. సో మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అతని కాంట్రిబ్యూషన్ కూడా ఇండియాకి సంబంధించిన ఫ్రీడమ్ స్ట్రగుల్ అవ్వచ్చు, ఇప్పుడు మనం ఉన్నటువంటి ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ లో మోతీలాల్ నెహ్రూ గారి కాంట్రిబ్యూషన్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో స్వరూప రాణి గారు మదర్. సో మనకి నెహ్రూ గారు ఓన్లీ కాంగ్రెస్ మ్యానే కాదు, ఒక ఆదరు, ఒక పొలిటీషియన్, ఒక సోషల్ యాక్టివిస్ట్, ఈయన కూడా ఒక అడ్వకేట్. సో రోజ్ టు ప్రామినెన్స్ యాజ్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అగైన్స్ట్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా. సో మనకి నెహ్రూ గారు చూసినట్టయితే ఈ యొక్క ఏజ్, సో 16 years ఆఫ్ ద ఏజ్ లోనే నెహ్రూ రిసీవ్డ్ హిస్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ గవర్నర్స్ అండ్ ట్యూటర్స్. 16 years వరకు ఇతను నేర్చుకోవడం జరిగింది ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ట్యూటర్స్ నుంచి. సో అటెండెడ్ హ్యారో ఏ ప్రెస్టీజియస్ ఇంగ్లీష్ స్కూల్ ఇన్ 1905 వేర్ హీ స్పెండ్ 2 years. సో 16 సంవత్సరాల వరకు ట్యూటర్స్ ద్వారా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ తీసుకున్నటువంటి ఇతను సో ఇంగ్లీష్ స్కూల్ కి 1905 వెళ్ళడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 1889 లో అతను జన్మించడం జరిగింది. అండ్ 1905 అంటే దాదాపు 6 years వరకు అతను ఇంటి దగ్గర ట్యూషన్ పద్ధతిలో నేర్చుకున్నారు. ఆ తర్వాత స్కూల్ కి వెళ్ళారు. హీ స్పెండ్ 3 years at Trinity College in Cambridge వేర్ హీ ఎర్న్డ్ ఎ డిగ్రీ ఇన్ నేచురల్ సైన్స్. నేచురల్ సైన్స్ లో నెహ్రూ గారికి డిగ్రీ అయింది.
ఈ క్వాలిఫైడ్ యాజ్ బ్యారిస్టర్ ఫ్రమ్ ఇన్నర్ టెంపుల్ లండన్. సో న్యాచురల్ సైన్స్ లో డిగ్రీ చేయడంతో పాటు తర్వాత లండన్ లోని ఇన్నర్ టెంపుల్ లో ఆయన బ్యారిస్టర్ అంటే ఎల్ఎల్బి, ఇప్పుడు చెప్పాలంటే లా కోర్స్ కూడా చేయడం జరిగింది. అందుకే ఆయన బ్యారిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పి పిలుస్తాం. లండన్ లో లా చేసిన వాళ్ళని బ్యారిస్టర్ అని చెప్పేసి మనం పిలుస్తుంటాము. రిటర్న్ ఇన్ 1912 when he returned to India, he immediately entered into the politics. సో పాలిటిక్స్ లో చాలా ఎర్లీ ఏజ్ లో నెహ్రూ గారు రావడం అనేటువంటిది మనం చూస్తుంటాం. 1912లోనే ఇండియాకి ఎప్పుడైతే రిటర్న్ అయ్యారో అప్పుడే పాలిటిక్స్ లో ఎంటర్ అవడం జరిగింది. అంటే దాదాపు మనకి 23 సంవత్సరాలు. సో 16 సంవత్సరాల వరకు హోమ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, లండన్ లో బ్యారిస్టర్ అండ్ ఇమ్మీడియట్ లో 23-24 సంవత్సరాల్లోనే పాలిటిక్స్ రావడం జరిగింది. సో ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఎప్పుడైతే 1912లో వచ్చారో, సో బంకీపూర్ కాంగ్రెస్ సెషన్ లో నేను ఒక డెలిగేట్ గా హాజరవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ మోతీలాల్ నెహ్రూ గారు కాంగ్రెస్ లో ఉన్నారు. సో ఆటోమేటిక్ గా ఒక పొలిటీషియన్ యొక్క పిల్లలకి ఆటోమేటిక్ తొందరగా పాలిటిక్స్ లోకి ఎంట్రీ అనేటువంటిది ఈజీ అవుతుంది. సో ఈజ్ ఆఫ్ ఎంట్రీ అనేటువంటి బెనిఫిట్ వాళ్ళకు ఉంటుంది. 1916లో ఈ జాయిన్ అనిబీ సెన్స్ హోమ్ రూల్ లీగ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ యొక్క బ్యూటీ ఏంటంటే మనకి స్టాటిక్ అవడంతో పాటు స్టాటిక్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇష్యూస్ కూడా మనకి కవర్ అవుతాయి. సో మనకి ఒక బంకీపూర్ కాంగ్రెస్ సెషన్ మనకి 1912 తెలుస్తుంది. అండ్ అనిబీ సెన్స్ యొక్క హోమ్ రూల్ లీగ్ గురించి కూడా ఒకసారి నెంబర్ వేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ బికమ్ సెక్రటరీ ఆఫ్ హోమ్ రూల్ లీగ్ అలహాబాద్ ఇన్ 1912. When non-cooperation movement began in 1920, he interacted with Mahatma Gandhi and joined the Indian independence movement. So ఇండియాకి వచ్చిన 8 సంవత్సరాలకి మహాత్మా గాంధీని, సో అప్పటికి మహాత్మా గాంధీ వచ్చి ఒక 5 years పైన అయిపోయింది. సో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920లో స్టార్ట్ చేశారు. అప్పుడు గాంధీ నెహ్రూల యొక్క కలయిక మన స్వతంత్రోద్యమంలో జరిగింది. ఇన్ 1921 he was detained on suspicious engaging in యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీ. సో ఆబ్వియస్లీ ఎంత చదువుకున్న వాడైనా, ఎంత పొలిటికల్ ఫ్యామిలీ అయినా, సో బ్రిటిషర్స్ కి అగేన్స్ట్ గా వర్క్ చేసినప్పుడు ఇలాంటి ఆపరేషన్స్ మొదలవుతూనే ఉంటాయి. నెహ్రూ వాజ్ అపాయింటెడ్ as జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ 1923. సో ఒక 10 ఏళ్ళు, సో కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి 10 ఏళ్లలోనే జనరల్ సెక్రటరీ స్థాయికి జవహర్లాల్ నెహ్రూ గారు వెళ్ళారు. దానికి ఆయన యొక్క విద్య, ఆయన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆయన యొక్క థాట్ ప్రాసెస్ అనేటువంటి, సో మహాత్మా గాంధీ గారు అప్పుడు ఎడ్యుకేటెడ్ యంగ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ అప్పర్ క్లాస్ పీపుల్ ని లీడర్షిప్ రోల్ లో పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మాసెస్ ని అట్రాక్ట్ చేయగలుగుతారు, ఎక్కువ మందిని ఈ యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్ లో ఒక ఇంక్లూజివిటీ వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో చేస్తారు. సో ఆ నమ్మకాన్ని నెహ్రూ గారు చివరి వరకు నిలబెట్టుకోగలిగారు. In 1927, he has twice served as the General Secretary of Congress Party. Nehru was lathi charged in Lucknow in 1928 while leading a protest against the Simon Commission. So, Simon Commission 1927, once again we are revising it. So, static undi, దీనికి కరెంట్ అఫైర్స్ లింక్ ఏంటి అనుకోవద్దు. సో ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ టాపిక్స్ నెహ్రూ మెమోరియల్ లెక్చర్ రూలింగ్ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇక్కడ పెడుతోంది అంటే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఖచ్చితంగా ఉంటది. అందుకే అప్కమింగ్ మెయిన్స్ లో కూడా సో కాంట్రిబ్యూషన్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ, సో మనకి తెలంగాణ ఫార్మేషన్ లో కూడా, సో తెలంగాణ ఆంధ్ర మెర్జ్ అవడాన్ని ఇనిషియల్ గా జవహర్లాల్ నెహ్రూ గారు వ్యతిరేకించడం, జేఎన్పీ కమిషన్, ఇవన్నీ మనకి ఫార్మేషన్ కూడా వస్తాయి. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్ తెలుసుకుంటే అప్కమింగ్ ఎస్ఏలోనో లేకపోతే హిస్టరీ పేపర్లోనో లేకపోతే ఈవెన్ ఎకానమీలో కూడా, సో ప్లానింగ్ అనేటువంటి టాపిక్ లో జవహర్లాల్ నెహ్రూ గారు ఖచ్చితంగా యూజ్ అవుతారు. అండ్ గ్రూప్ 2కి కూడా ప్లానింగ్ అనేటువంటి ఎక్స్క్లూజివ్ టాపిక్ ఉంది తెలంగాణ ఎకానమీలో. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి ఎస్పెషల్లీ వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా నేర్చుకునేయాల్సిందే. నెహ్రూ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ లాహోర్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి లాహోర్ డిక్లరేషన్, సో తెలుసు పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్, ఇవన్నీ మనం వింటుంటాము. నెహ్రూ అడ్వకేటెడ్ ఫర్ కంప్లీట్ ఇండిపెండెన్స్, పూర్ణ స్వరాజ్ 1929. కాబట్టి మనకి నెహ్రూ గారు గురించి తెలుసుకునేటప్పుడు ఈ లాహోర్ సెషన్, హోమ్ రూల్ లీగ్, మహాత్మా గాంధీ, ఇవన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. సో వెరీ గుడ్ ఆపర్చునిటీ టు రివైజ్ ద థింగ్స్. So the resolution was ratified by Congress party during Karachi session in 1931, which was presided over by Sardar Vallabhbhai Patel. So 1931 Karachi session for Sardar Vallabhbhai Patel unnaru. సో మన యొక్క ఎకనామిక్ పాలసీ, సో ఈ యొక్క ప్లానింగ్ కమిషన్ అవ్వచ్చు, ఈ యొక్క 5 year ప్లాన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆ లాహోర్ సెషన్, కరాచీ సెషన్ మధ్య జరుగుతుంది. ఒక ఇంటెలెక్చువల్ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ లోనే మనకి జరగడం జరుగుతుంది. ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించినటువంటి మూలాలు కూడా మనకి లాహోర్ సెషన్, అదేవిధంగా దాని తర్వాత లాహోర్ సెషన్ కి కరాచీ సెషన్ కి మధ్య జరిగినటువంటి ఒక మేధో మదనంలోనే ఇవన్నీ మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి రావడం జరిగింది.
సో హీ పార్టిసిపేటెడ్ ఇన్ సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహంలో 1930లో పాల్గొన్నారు, జైల్లో పెట్టారు. 1922లో ఆయన మీదకి బ్రిటిష్ గవర్నమెంట్ ఆయన ఒక సస్పిషియస్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేటువంటి సస్పిషన్ లో ఉంది. ఎట్టకేల 8 years వరకు చూశారు. బట్ 1930లో అతన్ని జైలుకి పంపించారు. నెహ్రూ బికేమ్ మోర్ ప్రామినెంట్ లీడర్ విత్ ఇన్ ద కాంగ్రెస్ అండ్ గ్రూ క్లోజ్ టు మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీకి చాలా క్లోజ్ అయినట్టు తెలిసింది. ఇన్ 1936 he presided over Lucknow session of the Indian National Congress. సో 1936లో లక్నో సెషన్ కి ఇతను ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. అయితే బంకీపూర్ సెషన్ లో ఒక డెలిగేట్ గా హాజరయ్యారు ఒక 14 సంవత్సరాల క్రితం. సో 14 సంవత్సరాల క్రితం ఒక డెలిగేట్ గా హాజరయ్యారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఆల్ ఇండియా సెక్రటరీగా నియమితులయ్యారు. అండ్ లక్నో సెషన్ కి వచ్చేసరికి ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ 1936 లక్నో సెషన్. జవహర్లాల్ నెహ్రూ గారి గురించి ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామ్స్ లో ఒక బిట్ రావచ్చు. అందులో కాంగ్రెస్ సెషన్ కి ప్రెసిడెంట్ అవ్వడం అనేటువంటి బిట్ చాలా ఇంపార్టెంట్. ఏదర్ ఇయర్ 1936 అడగచ్చు, లేదా లొకేషన్ లక్నో సెషన్ అడగవచ్చు. నెహ్రూ వాజ్ అరెస్టెడ్ ఫర్ అటెంప్టింగ్ టు ఆర్గనైజ్ ఇండివిజువల్ సత్యాగ్రహ టు అపోజ్ ఇండియాస్ ఫోర్స్డ్ పార్టిసిపేషన్ ఇన్ ద వార్. యుద్ధంలో ఇండియా పార్టిసిపేట్ చేయాలా వద్దా అనే విషయంలో ఈవెన్ విత్ ఇన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చాలా చాలా అభ్యంతరాలు రావడం జరిగింది. బట్ నెహ్రూ ఒక స్టాండ్ తీసుకున్నారు. అట్లీస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహ ద్వారా గవర్నమెంట్ కి సో ఇండియన్స్ యొక్క కన్సెంట్ లేకుండా ఇండియన్స్ ని వార్ లో ఉపయోగించడం తప్పు అనేటువంటి మెసేజ్ ఇవ్వడం కోసం ఆయన వ్యక్తిగత సత్యాగ్రహము, ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని ఆర్గనైజ్ జరిగింది. సో మహాత్మా గాంధీ యొక్క గైడెన్స్, ఆదేశాలు, సమ్మతి కూడా వీటన్నిటిలో సో నెహ్రూ గారు ఏ పని చేసినా మహాత్మా గాంధీ సమ్మతి, ఆదేశం, మార్గదర్శకత్వం, నిర్దేశం ఇవన్నీ ఉండడం అయితే మనం అబ్జర్వ్ చేస్తాము. సో వాళ్ళిద్దరిని ఒక విడదీయరాని బంధంగా మనం చూడొచ్చు. He took part in the civil disobedience movement in 1940 for which he received a 4-year jail term. సో 1930s లో ఒకసారి అరెస్ట్ అయ్యారు. బట్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్, సో మనం చెప్పాలి అంటే శాసనోల్లంఘన ఉద్యమం అని చెప్పి తెలుగులో చెప్పుకోవచ్చు. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ దాంట్లో ఒక 4 ఏళ్ళు ఆయన జైల్లో ఉన్నారు. సో ఈ జైల్లో ఉన్న కాలంలో ఒక బ్యూటిఫుల్ లిటరేచర్ ఆయన యొక్క పెన్ నుంచి రావడం జరిగింది. అవన్నీ మనకి తెలుసు. సో వాళ్ళ కూతురుతో రాసినటువంటి లెటర్స్, ఆయన రాసినటువంటి పుస్తకాలు ఇప్పటికీ ఒక అప్కమింగ్ అడ్మినిస్ట్రేటర్స్ కి గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా యూజ్ అయ్యేటువంటి పుస్తకాలు. నెహ్రూ introduced the historic Quit India movement at All India Congress Committee session in Bombay 1942. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేటువంటి దాన్ని ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఇతనే. ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెషన్ ఇన్ బాంబే సెషన్ లో క్విట్ ఇండియాకి. సో అతను ప్రెసిడెంట్ గా లక్నో సెషన్ లో 1936 లో నియమితులయ్యారు. 1942 కల్లా ఒక క్విట్ ఇండియా అనేటువంటి ఒక బ్రహ్మాండమైన ఉద్యమం. సో బ్రిటిష్ గవర్నమెంట్ పైన సంధించినటువంటి ఆఖరి అస్త్రంగా మనం చూడొచ్చు క్విట్ ఇండియా ఉద్యమాన్ని. నెహ్రూ along with other leaders who arrested on 8th August 1942 as part of Quit India movement at Ahmednagar Fort. So once again మూడోసారి ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. He was released in 1945, 3 years spend చేశారు and went on to arrange legal defense for officers and troops accused in disloyalty in the Indian National Army. సో ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్మీలో, అదేవిధంగా రాయల్ నేవీ, సో బ్రిటిష్ సంబంధించిన రాయల్ నేవీలో కూడా తిరుగుబాట్లు, ఆర్మీ నేవీ ఒక డిఫెన్స్ ఫోర్సెస్ లో తిరుగుబాటు రావడం జరిగింది. సో బీయింగ్ అడ్వకేట్ వాళ్ళకి ఒక లీగల్ అసిస్టెన్స్ ఆయన ఇవ్వడం జరిగింది. He was chosen to serve as a president of Indian National Congress 4th time, 4వసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1946 అంటే ఒక సంవత్సరం ముందు స్వతంత్రానికి ఆయన అవ్వడం జరిగింది. To recommend a strategy for the transfer of power, the cabinet mission was dispatched to India in 1946. ఎప్పుడైతే ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారో ఒక క్యాబినెట్ మిషన్ ప్లాన్ మోడర్న్ హిస్టరీలో మనకి చూడండి ఎన్ని ఆస్పెక్ట్స్ మనం కవర్ చేసుకోగలుగుతున్నాము మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా ఇండియన్ పాలిటీ, సో ద మేకింగ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దాంట్లో 1931 ఆ కరాచీ సెషన్, 1929 పూర్ణ స్వరాజ్య ఫండమెంటల్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ పాలసీ, ఇవన్నీ కూడా క్వాలిటీలో కవర్ అవుతాయి. గవర్నెన్స్ లో కూడా ఒక నెహ్రూ రాసిన పుస్తకాల సిద్ధాంతాలు వస్తాయి. అండ్ మోడర్న్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా పాయింట్ మనం గ్రూప్ 1 ఎక్స్క్లూజివ్ గా ఒక ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద ఫోకస్ తో హిస్టరీ సిలబస్ మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ మనకి చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇంటీరియం గవర్నమెంట్ హెడెడ్ బై జవహర్లాల్ నెహ్రూ యాజ్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఫార్మ్డ్. సో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్న టైంలోనే క్యాబినెట్ మిషన్ రావడము, ఇంటీరియం గవర్నమెంట్ ఫార్మ్ చేయడము, నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోవడము. సో బిఫోర్ ఎలక్షన్స్ 1951
ఎలక్షన్స్ కంటే ముందే ఇంటీరియర్ గవర్నమెంట్ ఉంది, ఒక 4 years ఆ గవర్నమెంట్ నడిచింది. On August 15, 1947, India attained independence but also suffered the pain of partition. సో పార్టీషన్, రిలీజియస్ పోలరైజేషన్, డైరెక్ట్ యాక్షన్ అంటే ఇవన్నీ మనం చూస్తాము. సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, a princely state was must join the Constituent Assembly according to Nehru, who also affirms that there would be no princely states in an independent India. స్వతంత్ర భారతదేశంలో ప్రిన్స్లీ స్టేట్స్ ఉండకూడదు అనేటువంటి ఒక స్టాండ్ కూడా తీసుకున్నారు. అందుకే ఆ స్టాండ్ ని ఒక వర్కౌట్ చేయడానికి, ప్రాక్టికల్ గా చూడడానికి మనకి పటేల్ గారిని పెట్టుకున్నారు. సో జునాగఢ్ లో ఏం జరిగింది, కశ్మీర్ లో ఏం జరిగింది, హైదరాబాద్ లో ఏం జరిగింది అనేటువంటివి మనకి తెలంగాణ ఫార్మేషన్ లో కూడా వస్తాయి. సో ఆ డీటెయిల్స్ లోకి ఇప్పుడు వెళ్ళట్లేదు. ఇండియా బికేమ్ ఏ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆన్ January 26, 1950, when the new Indian constitution came into effect. In order to divide up states according to language, Jawaharlal Nehru created States Reorganization Committee in 1953. సో ఆ 1953 నుంచి 1956 వరకు హైదరాబాద్ స్టేట్ లో ఏం జరిగింది అనేటువంటిది ఫార్మేషన్ సంబంధించినటువంటి న్యూస్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ అగైన్ జవహర్లాల్ నెహ్రూ గారి కాంట్రిబ్యూషన్. సో ఆంధ్ర తెలంగాణ మెర్జ్ చేసినప్పుడు ఒక అమాయకురాలైన పెళ్లి కూతురికి, ఒక గడుసరి పెళ్లి కొడుక్కి అని కొన్ని పోలికలు ఉన్నాయి, లేదా బ్రదర్ అండ్ సిస్టర్ ఇలాంటి పోలికలు ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, తెలంగాణ పట్ల నెహ్రూ గారికి ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్ ని మనం ఆ న్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డిస్కస్ చేసుకుంటాం. ఇన్ అడిషన్ టు promoting democratic socialism, he promoted India's industrialization by carrying out first 5-year plans. సో ఒక 5-year plans ఇవ్వడం ద్వారా ఒక పక్కన పూర్ పీపుల్ కి సెల్ఫ్ సస్టైనబిలిటీ, సో సెల్ఫ్ సఫిషియన్సీ ఇవ్వడంతో పాటు ఒక హెవీ ఇండస్ట్రియలైజేషన్, సో టాప్ డౌన్ లేదా ట్రికిల్ డౌన్ అప్రోచ్ అని అనుకుంటాము. భారీ పరిశ్రమల్ని ప్రభుత్వం స్థాపిస్తే దానికి అవసరమైనటువంటి చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ప్రైవేట్ సెక్టర్స్ అవ్వచ్చు, చిన్న చిన్న హౌస్ హోల్డ్ ఇండస్ట్రీస్ నుంచి వస్తాయి. ఆ విధంగా ఇండస్ట్రియలైజేషన్ ఫలాలు సోవియట్ యూనియన్ మోడల్ రూపంలో ఇండియాలో వర్క్ అవుతాయని భావించారు. బట్ అందులో ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ 5 years అనేటువంటి ప్లాన్స్ యొక్క సృష్టికర్తగా మనకి జవహర్లాల్ నెహ్రూ గారు కనిపిస్తారు. సో నాన్ అలైన్మెంట్ మూమెంట్ లో కూడా ఒక జియో పొలిటికల్ అకంప్లిష్మెంట్, ఇప్పుడు ఇండియా ఒక థర్డ్ వరల్డ్ కంట్రీస్ కి రిప్రజెంటేషన్ గా, లేదా యుఎస్ రష్యా, యుఎస్ చైనా, లేదా ఈ విధంగా బైపోలార్ వరల్డ్ నుంచి మల్టీపోలార్ వరల్డ్ కి ఇండియా తన ఇంటర్నేషనల్ రిలేషన్స్ యొక్క డాక్ట్రిన్ ని, ఇండియా తన యొక్క స్టాండ్ ని ఒక బ్యాలెన్సింగ్ వీల్ గా ఉండడానికి ఒక నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేటువంటిది చాలా పనికొచ్చిందని చెప్పేసి ఇప్పటికీ కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ చెప్తుంటారు. ఇండియా డిసైడెడ్ నాట్ టు ఎయిర్ విత్ ఎనీ సూపర్ పవర్. కోల్డ్ వార్ టైంలో కూడా మనం ఎక్కడికి సో ఎవరికి సపోర్ట్ చేయలేదు, మనం ఇండిపెండెంట్ ఇచ్చినాం. ఈవెన్ కోవిడ్ టైం, రష్యా యుక్రెయిన్ వారు, సో యొక్క హమాస్ వర్సెస్ ఇజ్రాయిల్ వారు, ఇలాంటి వాటిలో కూడా ఇండియా యొక్క న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. ఎలాంటి ప్రెషర్స్ కి లొంగట్లేదు. అంటే దానికి నామ్ లో వేసేటువంటి స్ట్రాంగ్ బేసిస్ అనేటువంటి యూజ్ అని చెప్పుకోవచ్చు. హిస్ ఫైనల్ టర్మ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ వాస్ ట్రబుల్డ్ బై ఇండో సైనోవా. సో చైనాని బాగా నమ్మారు. పంచశీలు, ఇండో చీని బాయ్ బాయ్ అనడము, చైనాకి సంబంధించిన బార్డర్ విషయాల్లో కొన్ని ఫెయిల్యూర్స్ ని కూడా మనకి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క అకౌంట్ లో మనం చూడాల్సి ఉంటుంది. సో వాటిని మనం పీపీటీలో మెన్షన్ చేయలేదు, బట్ చైనాకి సంబంధించిన ఇష్యూస్ లో కొంత ల్యాప్సెస్ మనకు కనపడడం జరిగింది. సో హీ ప్రమోటెడ్ డెమోక్రటిక్ సోషలిజం డ్యూరింగ్ హిస్ 17. సో డెమోక్రటిక్ సోషలిజం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీలో మనకి ఎక్స్క్లూజివ్ గా దీనికి సంబంధించిన థియరీ మనకు దొరుకుతుంది. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, టీజీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఫాలో అవుతున్నటువంటి డెమోక్రటిక్ సోషలిజం వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ హిస్. ఎందుకంటే ఫస్ట్ 17 years ప్రైమ్ మినిస్టర్ గా నెహ్రూ గారు ఉన్నప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. హైలైటింగ్ ద నెసెసిటీ ఫర్ ఇండియా టు అటైన్ బోత్ డెమోక్రసీ అండ్ సోషలిజము. ప్రజాస్వామ్యం ఎందుకు ఉండాలి, సామ్యవాదం ఎందుకు ఉండాలి అనేటువంటిది అప్పటికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక కారణాలు బట్టి తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఇండియాలో ఈ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవుతున్నాం. వేరే వెల్ఫేర్ పాలసీస్ సోషలిజం లో మనం చూసుకున్నాము. సో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పరిపాలించడాన్ని డెమోక్రసీలో ఇప్పటికీ మనం 75 సంవత్సరాల నుంచి దాదాపుగా మనం చూస్తున్నాము. హిస్ ఇంటర్నల్ పాలసీస్ వర్ ఫౌండెడ్ అండ్ 4 tenets ఆఫ్ డెమోక్రసీ. అండ్ 4 tenets ఏంటి ఎంసీక్యూస్ అడిగేటువంటి అవకాశం ఉంది. సో డెమోక్రసీ ఒకటి, సోషలిజం ఒకటి, యూనిఫికేషన్ ఒకటి, అండ్ సెక్యులరిజం ఒకటి. సో సెక్యులరిజం యొక్క రిలవెన్స్ ఇప్పటికీ ఉంది. సో వేరే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇంక్లూడింగ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్టర్లు మనం చూస్తుంటాము. సో యూనిఫికేషన్ ఇప్పటికీ మనం పీఓకే ఇలాంటి వాటిని భారత్ యొక్క అఖండ భారతదేశంలో భాగంగా చూడాలనుకుంటున్నాము. సోషలిజం ఇప్పటికీ 85 కోట్ల మందికి ఫ్రీ రేషన్ మనం ఇస్తున్నాము. డెమోక్రసీ ఇప్పటికీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, లేదా ప్రభుత్వాల మెజారిటీ తగ్గుతున్నాయి, కొత్త పార్టీలు వస్తున్నాయి, సో కొత్త తరం వస్తుంది. సో 4 pillars ఇంకా ఇండియా యొక్క నెహ్రూ ఇచ్చినటువంటి టెనెంట్స్ ఇంకా ఇండియాలో ఉన్నాయి. సో డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, అండ్ ఆటోబయోగ్రఫీ, లెటర్స్ ఫ్రమ్ ఫాదర్ టు హిస్ డాటర్, ఇవన్నీ
ఆ యొక్క 4 years జైల్లో ఉన్నటువంటి టర్మ్ లో రాయడం జరిగింది. సో సో అల్టిమేట్ గా 27th May 1964 అంటే 10 days లో ఆ యొక్క వర్ధంతిని మనం అయితే చూడబోతున్నాము. సో కాబట్టి సో ఇది 2024, అది 1964, దాదాపు మనకు ఒక 80 years మనం చూసుకున్నాము. సో కాబట్టి నెహ్రూ గారి యొక్క రిలవెన్స్ మనకి సో మనకి దాదాపు ఒక 60 years గా మనం చూస్తున్నాము. కాబట్టి ఒక రిలవెన్స్, నెహ్రూ గారి యొక్క రిలవెన్స్ ని మనం కాంటెంపరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాదాపు ఒక 60 years ఆఫ్ లెగసీని మనం నెహ్రూ గారి నుంచి తీసుకోవాలి. సో ఈ 60 years నెహ్రూ గారు వెళ్ళిపోయి 60 years అయినప్పటికీ ఆ యొక్క ఆయన స్ఫూర్తి, ఆ 4 tenets డెమోక్రసీ, సోషలిజం, యూనిఫికేషన్ అండ్ సెక్యులరిజం ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాము, ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్, war of votes reached new heights between ruling Congress and the opposition parties BRS, BJP over paddy procurement in Telangana and government's alleged decision to limit the bonus to only 5 varieties. సో మనం చూసాము, రైతులకి 500 రూపాయలు బోనస్ ఇస్తాము వరి పండిస్తే అనేటువంటి 6 guarantees లో ఒక గ్యారంటీలో ఒక సబ్ సెక్టర్ గా మనం చూసాము. బట్ ఆ 500 రూపాయలు ఫైన్ వెరైటీ, ఒక క్వాలిటీ ఉన్నటువంటి రైస్ కి మాత్రమే ఇస్తాం, మిగతా వాటికి ఇవ్వము అని అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పడము. సో దాని మీద ఒక రైస్ ప్రొక్యూర్మెంట్ మీద మనకి ఒక పొలిటికల్ యుద్ధం జరుగుతుంది. బట్ అది మనకు అనవసరం. మనకి అది ఆస్పిరెంట్ గా, గ్రూప్ 1 ఆస్పిరెంట్, యూపీఎస్సీ ఆస్పిరెంట్ లేదా గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ గా మనకి ప్రొక్యూర్మెంట్ మీద ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా, ఇండియాలో మెథడాలజీ ఏంటి, సో ఆ ఏపీఎంసీ అగ్రికల్చర్ మండీస్ ఏంటి, స్టేట్ లెవెల్ ఎలా ఉంటాయి, సెంట్రల్ లెవెల్ ఎలా ఉంటాయి, ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. అది అగ్రికల్చర్ సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేస్తాము. బట్ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ఒక ఇనిషియేటివ్ మాత్రం, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ని నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ అనేటువంటి స్కీమ్ మనకి ఇది ఉంది. సో ది స్కీమ్ ఈజ్ నాట్ ఇట్ మ్యాండేటరీ ఫర్ స్టేట్స్ అన్ని ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి రూల్ లేదు. బట్ ఒక స్కీమ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అండర్ ద స్కీమ్ విచ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1997, 1998, ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ ప్రొక్యూర్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్. ఒక ఆహార ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తాయి. స్టేట్ గవర్నమెంట్ కి సో స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయడము, అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేయడము, తిరిగి ప్రజలకు పంచడం స్టేట్ గవర్నమెంట్ చేస్తాయి. సర్ప్లస్ ఏమైనా ఉంటే, సో ద వాల్యూ ఆఫ్ సర్ప్లస్ స్టాక్ దట్ ఈస్ గివెన్ టు ఎఫ్సి ఈస్ అడ్జస్టెడ్ ఇన్ ద స్టేట్స్ అకౌంట్స్. సర్ప్లస్, రాష్ట్రంలో ఉన్నటువంటి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వము సేకరించడము, తిరిగి పంచడము చేసి, సర్ప్లస్ ఏమైనా ఉంటే అంటే మిగిలిపోయినటువంటి ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బదలాయించడము, దాని నుంచి అమౌంట్ తీసుకోవడం, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ లో ఉండడం అనేటువంటిది ఒక స్కీమ్ యొక్క బ్రాడ్ ఇంటెన్షన్. సో సింపుల్ గా డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ గురించి చెప్పుకోవాలి అంటే, స్టేట్ గవర్నమెంట్ తన యొక్క ధాన్యాన్ని, తన టెరిటరీలో పండిన ధాన్యాన్ని సేకరించడము, తనే ప్రజలకు పంచడము, సర్ప్లస్ ఎక్స్ట్రా ఉన్నటువంటి ధాన్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ని స్టేట్ గవర్నమెంట్ తన ఖాతాలో వేసుకుని అడ్జస్ట్ చేసుకోవడము, ఇది డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్. మామూలుగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే ఇవన్నీ చేయాలి అనేటువంటిది ఇంతకుముందు మనం చూసాము. బట్ ఈ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ వల్ల పండించిన ప్రతి గింజకి మనం యొక్క గ్యారంటీ ఇవ్వడము, అంటే రైతులకి గవర్నమెంట్ తీసుకుంటుందనే గ్యారంటీ ఇవ్వడం కోసము ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ని డీసెంట్రలైజ్ చేశారు. అది 1997 అండ్ 1998. The state procures, stores and issue food grains under the Targeted Public Distribution System. So TPDS. సో టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో ప్రజా పంపిణీ వ్యవస్థ అనేటువంటిది, టార్గెటెడ్ అంటే నిర్దేశిత ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మొత్తం చేయడం వల్ల వేస్టేజ్ అవడం అవ్వచ్చు, సో ఎఫిషియన్సీ లేకపోవడం, వీటన్నిటి వల్ల దాన్ని డీసెంట్రలైజ్ చేద్దాం అనేటువంటి నిర్ణయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ 97 తీసుకుంది. And other welfare schemes of the government of India. The amount spent by state governments on the purchase, collection and distribution of food grains is reimbursed by the Indian government under the scheme. So instead of directly handling all the issues and taking all the burden and pain, the procurement, storage, distribution, అదేవిధంగా ఇతరత్ర ఆపరేషన్స్ అన్ని స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తుంది. దాంట్లో జనరేట్ అయినటువంటి ఖర్చుల్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి రియంబర్స్మెంట్ ఇస్తుంది. సో ఆ మొత్తము ప్రొక్యూర్మెంట్ కి అంటే ధాన్యాన్ని కొనడానికి, దాన్ని నిల్వ ఉంచుకోవడానికి, తిరిగి ప్రజలకు పంచడానికి అయినటువంటి ఖర్చుల్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. బట్ ఈ పని అంతా స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. అదే డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ కింద. సో బట్ ఇదంతా నాట్ మ్యాండేటరీ కాదు. ఏ రాష్ట్రాలు అయితే తీసుకోవాలి, ఇప్పుడు తెలంగాణలో
వరి యొక్క ప్రొడక్షన్ మనకి 2040 నుంచి దాదాపు ట్రిపుల్, సో డబుల్ ట్రిపుల్ అవడం జరిగింది. సో ఎకనామిక్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ మనం చూసుకున్నట్లయితే 2014కి 21-22 22-23కి ఒక రైస్ యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది దాదాపుగా 3-4 టైమ్స్ మనకి పెరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇలాంటప్పుడు ఎఫ్సిఐ నుంచో లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచో ప్రొక్యూర్మెంట్ వరకు వెయిట్ చేసే బదులు ఇలాంటి స్కీమ్స్ కి అడాప్ట్ చేసుకోవడం ద్వారా స్టేట్ గవర్నమెంట్సే మొత్తం తీసుకోవచ్చు, ఆపరేషన్స్ తమ కంట్రోల్లోకి తీసుకోవచ్చు, అయిన ఖర్చుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్క ధాన్యాన్ని, పండించిన ప్రతి ధాన్యాన్ని కొనాలి అనేది డిమాండ్స్ వచ్చినప్పుడు ఇలాంటి స్కీమ్స్ కి అడాప్ట్ అవ్వడం అనేటువంటిది చాలా రీజనబుల్ థింగ్ గా మనకి కనిపిస్తుంది. రైస్ ఈస్ పర్చేస్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఒక స్కీమ్ ఏదైతే డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ అనేటువంటి స్కీమ్ ని ఏ రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి అంటే రైస్ ఈస్ పర్చేస్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్ అండ్ తెలంగాణ. సో తెలంగాణలో కూడా ఒక స్కీమ్ డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ అనేటువంటిది మనకుంది. నికోబార్, త్రిపుర యాజ్ పార్ట్ ఆఫ్ ద స్కీమ్. సో ఇంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పేవారంటే రియంబర్స్మెంట్ చేసినటువంటి మనీ ఇంకా రాలేదు, ప్రభుత్వం నిధులు విడుదల చేయట్లేదు కాబట్టి మేము ప్రొక్యూర్ చేయమని వాళ్ళు చెప్పేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే మీరు ప్రొక్యూర్ చేయండి, ఖచ్చితంగా రియంబర్స్మెంట్ తెప్పించే బాధ్యత మాది అప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పేవాళ్ళు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా ఆ రియంబర్స్మెంట్ అమౌంట్ అయితే ఇచ్చి తీరాల్సిందే. డిలేస్ ఉంటే ఉండొచ్చు కానీ అవుతుంది. బట్ స్టేట్ గవర్నమెంట్ తన ఎక్స్టెక్కర్ మీద తన ఫినాన్షియల్ బర్డెన్ తీసుకోవడం ఇష్టం లేనప్పుడు ఇలా బ్లేమ్ గేమ్ అనేటువంటిది సెంట్రల్ కి స్టేట్ కి మధ్య జరుగుతుంది. బట్ యాక్చువల్ ప్రొవిజన్స్ ప్రకారం ఒక మెకానిజం ఉంది, వీళ్ళు ప్రొక్యూర్ చేయొచ్చు, స్టోర్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, ఆ అకౌంట్స్ లో చూపించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ తీసుకోవచ్చు. సో వీటి విషయంలోకి వస్తే గుజరాత్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్, బీహార్ అండ్ మహారాష్ట్రలో ఈ సిస్టమ్ ఉంది. సో అన్ని చోట్ల ఒక మనకి ఎక్స్క్లూజివ్లీ బై వీట్ అండ్ ప్యాడీ త్రూ డిసిపి సిస్టమ్. సో డైరెక్ట్ యొక్క క్యాష్ ట్రాన్స్ఫర్ అనేటువంటి సిస్టమ్, సో ఎలక్ట్రానిక్ మీన్స్ లో, సో డిబిటి, సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి దాంట్లో జరుగుతుంది. బట్ యొక్క పంజాబ్ లో మాత్రము మిడిల్ మ్యాన్ ద్వారా, సో అర్థియాస్ అనేటువంటి మిడిల్ మ్యాన్ ద్వారా జరుగుతుంది. సో మిగతా అన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్ గా ప్రొక్యూర్ చేస్తున్నారు రైతుల నుంచి. పంజాబ్ లో మాత్రం అర్థియార్స్ అంటే మిడిల్ మ్యాన్ ద్వారా ఒక సిస్టమ్ ఉంటుంది. సో డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్ సిస్టమ్ లో భాగంగా మిగతా అన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్ గా రైతులే గోడౌన్స్ కి వచ్చేసి వాళ్ళ యొక్క సర్ప్లస్, సో వాళ్ళ యొక్క ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మడం, ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తుంది. బట్ పంజాబ్ లో మాత్రం ఒక దళారీ వ్యవస్థ, మిడిల్ మ్యాన్ వ్యవస్థ ఇంకా కొనసాగేది. అందుకే మనం ఒకసారి ఢిల్లీ రైతుల ఉద్యమం, సో ఇఫ్ ఇట్ ఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు పొలిటికల్ ఇష్యూస్ చూస్తే మనకి అక్కడ రైతుల కంటే ఎక్కువ ఈ అర్థియాస్, మిడిల్ మ్యాన్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఎలిగేషన్ ఉంది. బట్ ఈ న్యూస్ ద్వారా మనకి అది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ ని ప్రభుత్వం ఆపేస్తే, ఒక డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీమ్ అవ్వచ్చు, ఎంఎస్పీస్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఆపేస్తే ఈ యొక్క అర్థియార్స్ లేదా మిడిల్ మ్యాన్ కి పని ఉండదు. కాబట్టి ఆ ఉద్యమంలో పెద్ద ఎత్తున రైతులు కంటే కూడా ఒక మిడిల్ మ్యాన్ అనేటువంటి వాళ్ళు వచ్చారు అనేటువంటిది అప్పుడు యొక్క అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కి మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ద రెస్ట్ మేక్ పేమెంట్స్ ఎలక్ట్రానికల్లీ. సో మిగతా అన్ని రాష్ట్రాలు డైరెక్ట్ గా రైతుల నుంచి ప్రొక్యూర్ చేసాయి, వాళ్ళకి యొక్క ఫండ్ ట్రాన్స్ఫర్ జరిగింది. బట్ పంజాబ్ లో మాత్రము రైతుల నుంచి ఈ యొక్క అర్థియార్స్ మిడిల్ మ్యాన్ తీసుకోవడము, ఆ మిడిల్ మ్యాన్ ద్వారా గవర్నమెంట్ కి రావడము. సో పంజాబ్ అనేటువంటి అగ్రికల్చర్ స్టేట్ గా మనం చెప్పొచ్చు. సో భారీ ప్రొడక్షన్ అనేటువంటి క్రాప్స్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి ఒక సిస్టమ్ ని వాళ్ళు పెట్టుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ కెన్ హెల్ప్ స్ట్రెంథెన్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బై అలౌవింగ్ స్టేట్స్ టు డిస్ట్రిబ్యూట్ దేర్ ప్రొడ్యూస్ టు లోకల్స్. ఎఫ్సి లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్, ఏపీఎంసీస్ ఇవన్నీ చర్యలు తీసుకునే లోపల స్టేట్ గవర్నమెంట్స్ కి చాలా కస్టమైజ్డ్ గా, చాలా జాగ్రఫికల్ గా స్టేట్ జాగ్రఫీ మీద పట్టు ఉంటుంది కాబట్టి ఈజీగా ప్రొక్యూర్ చేస్తుంది. టైం వేస్ట్ లేదా పాలసీ ఇంప్లిమెంటేషన్ లో ల్యాప్సెస్ లేకుండా ఈజీగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రన్ అవుతుంది. దిస్ అలౌస్ పీపుల్ టు బై ఫుడ్ గ్రెయిన్స్ అకార్డింగ్ టు దర్ ప్రిఫరెన్సెస్. సో పంజాబ్ లో గోధుమలు తినొచ్చు, తెలంగాణలో వరి తినొచ్చు. సో కొన్ని స్టేట్స్ యొక్క ఛత్తీస్గఢ్ ఇలాంటి రాష్ట్రాల్లో మిల్లెట్స్, ఒడిశా రాష్ట్రంలో మిల్లెట్స్ తినొచ్చు. కాబట్టి లోకల్ టేస్ట్, లోకల్ ప్రిఫరెన్స్ బట్టి ప్రొక్యూర్మెంట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదే ఎఫ్సిఐ లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక టైలర్ మేడ్ అప్రోచ్ ఉండదు, ఒక స్టాండర్డ్ అప్రోచ్ ఉంటుంది. వరి కింద, రైస్ కింద, సో కొన్ని రిజిడ్ సిస్టమ్ అయితే ఉంటుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ ఇవ్వడం ద్వారా లోకల్ ప్రిఫరెన్సెస్ బట్టి ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. ద స్కీమ్ ఆల్సో రెడ్యూసెస్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఒక పీడిఎస్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతాయి, ఎందుకంటే లోకల్ గా ప్రొక్యూర్మెంట్ ఉంటుంది,
లోకల్ గా స్టోరేజ్ ఉంటుంది, లోకల్ గా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి సెంట్రల్ ఏజెన్సీస్ లేదా సెంట్రల్ న్యూఢిల్లీ నుంచి ప్రతిదీ రావడము లేదా అకౌంట్స్ చూడడం ఇవన్నీ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ అయితే మనకు తగ్గుతాయి. సో ద ఫుడ్ గ్రైన్స్ దట్ రిమైన్ అన్యూటిలైజ్డ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ప్రొక్యూర్డ్ బై ద ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫర్ సెంట్రల్ పూల్. సో ముందు రైతు ఒక 100 బస్తాలు పండిస్తే తన ఇంటి కోసము సో సెల్ఫ్ కన్సంప్షన్ కోసం ఒక 10 బస్తాలు లేదా 5 బస్తాలు పెట్టుకుంటాడు. సో 100లో 10 ఇంట్లో పెట్టుకుంటే 90 అమ్మడానికి పెట్టచ్చు. సో 90ని స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేస్తుంది. సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద స్టేట్ గవర్నమెంట్ ఒక 70 బస్తాలని యూజ్ చేసుకోవచ్చు. తన రాష్ట్రంలో పూర్ పీపుల్ కోసం పంచడం కోసం 70 బస్తాలను వాడుకోవచ్చు. సో మిగిలిన 20 బస్తాలని ఒక సెంట్రల్ పూల్కి పంపిస్తే దాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా రైతు దగ్గర కొంత, రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేసినప్పుడు కొంత, ఇవన్నీ పోయి సెంట్రల్ పూల్ కి తక్కువ ఫుడ్ వెళ్తుంది కాబట్టి ఎఫ్సిఐ గోడౌన్స్ లో ఆ స్టోరేజ్ కి సరిపడా ధాన్యం వస్తుంది, ఎక్కువ రాదు. సుప్రీంకోర్టు కూడా ధాన్యం మగ్గిపోతుంది, పంది కుక్కలు తింటున్నాయి, దాన్ని ప్రజలకి పెట్టొచ్చు కదా అనేటువంటివి లాస్ట్ ఒక 4-5 years క్రితం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ కూడా మనం చూస్తాం. కాబట్టి ఎఫ్సిఐ కూడా తన శక్తికి మించి స్టోరేజ్ చేసుకోవడం అనేటువంటిది తగ్గి ఎఫెక్టివ్ గా వాళ్ళు స్టోరేజ్ చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క వేర్ హౌసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో స్టేట్ గవర్నమెంట్స్ కూడా డైరెక్ట్ గా ప్రజలతో సంబంధాలు ఉంటాయి, డైరెక్ట్ గా తమ అవసరం తగ్గట్టుగా తీసుకోవచ్చు. కాబట్టి ఇట్ విల్ బి విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ పీపుల్, స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ as సెంట్రల్ గవర్నమెంట్. సో నెక్స్ట్ చూస్తే బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై టు పార్టిసిపేట్ ఇన్ లెట్స్ ఓట్ క్యాంపెయిన్ ఎట్ కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టుడే అలాంగ్ విత్ బీజేపీ నేషనల్ యువ మోర్చా ప్రెసిడెంట్ తేజస్వి సూర్య. సో మనకి నారాయణగూడ ఉన్నటువంటి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క ఆడిటోరియంలో మనకి ఒక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సో ఒక లెట్స్ ఓట్ అంటే ఇది పొలిటికల్ క్యాంపెయిన్ కాకుండా యూత్ ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయాలనేటువంటిది క్యాంపెయిన్ చేశారు. యాక్చువల్లీ ఇట్స్ వెరీ వెరీ గుడ్ స్టెప్ గా మనం చూడొచ్చు. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, ఏ పొలిటికల్ పార్టీ సో ఎక్కడ జరిగిందనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఒక ఎన్జిఓ, సో ఒక ఎన్జిఓ యొక్క సహకారంతో అంటే సివిల్ సొసైటీ అనేటువంటిది గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో యొక్క మనకి బండారు దత్తాత్రేయ గారి యొక్క కూతురు ఇక్కడ మనం చూసాము, తన ఎన్జిఓకి ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తే ఒక ఆల్రెడీ సర్వింగ్ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ రావడము, ఎస్పెషల్లీ యూత్ ఓటింగ్ కోసం ఒక క్యాంపెయిన్ చేయడం అనేటువంటిది పోలింగ్ పర్సంటేజ్ పెంచడము, యూత్ పార్టిసిపేషన్ ఇన్ ద డెమోక్రసీ, అదేవిధంగా డెమోక్రటిక్ స్టేక్ హోల్డర్స్ అందరికి ఒక అవేర్నెస్, సో ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ అనేటువంటిది ఓటర్స్ కి ఇవ్వడము ఈ విషయాలు. సో ఇలాంటి క్యాంపెయిన్స్ ని మనం వెస్టర్న్ సొసైటీస్ లో మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ఎవరైతే ఎలక్టెడ్ యంగ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారో అపార్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్, యంగ్ ఓటర్స్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళని ఓటు వేయమని అడగడము అనేటువంటిది చాలా మంచి. సో హైదరాబాద్ లాగా 40-50% లో టర్న్అవుట్, పోలింగ్ టర్న్అవుట్ ఉన్నటువంటి యొక్క పార్లమెంటరీ సీట్స్ అవ్వచ్చు, అసెంబ్లీ సీట్స్ అవ్వచ్చు, ఇలాంటి దగ్గర ఇలాంటి క్యాంపెయిన్స్ మంచి రిజల్ట్ ఇస్తాయి. సో కమింగ్ టు ద మ్యాటర్, సో దానికి సంబంధించిన న్యూస్ కి మీకు పైన ఇవ్వడం జరిగింది. సో హిస్టారికల్ గా చూస్తే less than 40% ఆఫ్ ద ఓటర్స్ బిట్వీన్ 18 to 19 years has registered for 2024 ఎలక్షన్స్. ఒక 100 మంది మొదటిసారి ఓటు వేయాల్సినటువంటి వాళ్ళు ఉంటే 40 మంది రిజిస్టర్ అయ్యారు, ఓటు వేయడం కాదు రిజిస్టర్ అయ్యారు. అందులో సగం మంది ఓటు వేసిన, సో 100 మంది యువకులు లేదా యువకులు ఓటు వేయాలంటే 20-30 మంది కంటే తక్కువ మంది వేయడం అనేటువంటి చాలా చాలా అలార్మింగ్ థింగ్స్. ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ బెల్ట్ లో చూస్తే ఢిల్లీ, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఎక్కువ ఉంటుంది, పనిచేసే యువకులు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఓటింగ్ కి రిజిస్టర్ అవడం చాలా తక్కువగా ఉన్నారు. సో బీహార్ చూస్తే బీహార్ రిపోర్టెడ్ ఓన్లీ 9.3 lakh ఎన్రోల్డ్ అవుట్ ఆఫ్ ద పొటెన్షియల్ 54 lakh. దాదాపు 1,54 లక్షల మందికి ఓటు వేసేటువంటి అర్హత ఉంటే 9.3 లక్షల మంది ఎన్రోల్ అయ్యారు, ఓటేయడం కాదు ఎన్రోల్ అయ్యారు. అందులో ఎంతమంది ఓటేస్తారో మీరు ఊహించుకోవచ్చు. సో అందుకే తేజస్వి సూర్య అవ్వచ్చు, అన్నామలై అవ్వచ్చు, అంటే యంగ్ పొలిటీషియన్స్ వచ్చి క్యాంపెయిన్ చేసి ఓటు వేయడం అని చెప్పడం ద్వారా ఎక్కువ మంది రిజిస్టర్ అవడానికి, ఎక్కువ మంది ఓటు వేయడానికి అవకాశం ఉంది. అండ్ రిమెంబర్, యంగ్ పీపుల్ ఓటేస్తే పొలిటికల్ పార్టీస్ కూడా ఒక యంగ్ ఎజెండా, ఎలా అయితే మైనారిటీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్ ఇలా ఇస్తున్నారో యూత్ కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ యూత్ కి ఏం చేయాలి, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి, ఎలాంటి హెల్త్, ఎలాంటి ఎడ్యుకేషన్, ఎలాంటి స్కిల్స్ ఇవ్వాలనేటువంటిది అజెండాని సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. Similar trends are observed in other states like Delhi, Uttar Pradesh, and Maharashtra, where enrollment rates remain notably low. So, North Indian states లో పొలిటికల్ అవేర్నెస్ లేదా పొలిటికల్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉందనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ చాలా తక్కువ పరిస్థితి మనకి చూస్తున్నాము. సో అందుకే ఈ న్యూస్ ఐటమ్ నేను తీసుకున్నాను.
అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఆ యొక్క సో లెట్స్ ఓట్ క్యాంపైన్ ఫర్ యంగ్ పీపుల్ అనేటువంటిది ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి చెప్పడం అనేటువంటిది ఇలాంటి ఇనిషియేటివ్స్ ని అన్ని పార్టీలో ఉన్నటువంటి యూత్ లీడర్స్ అన్ని కాలేజెస్ కి లేదా అన్ని యూనివర్సిటీస్ కి వెళ్ళి చేస్తే ఖచ్చితంగా ఒక యంగ్ అజెండా అనేటువంటిది నెక్స్ట్ ఎలక్షన్స్ లో నెక్స్ట్ అసెంబ్లీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో సో పొలిటీషియన్స్ ని కాలర్ పట్టుకుని యూత్ కి ఇది చేస్తేనే మేము ఓట్లు వేస్తాము అని ఒక ఓట్ బ్యాంక్ గా యూత్ మారాల్సినటువంటి అవసరము అవకాశము పుష్కలంగా మన యొక్క డెమోక్రటిక్ సోషలిస్టిక్ డెమోక్రటిక్ సొసైటీలో మనకు ఉన్నాయి. So lack of political education, many young people feel that education system does not adequately prepare them to understand political process significance. చాలా మంది మాకు పాలిటిక్స్ తెలియదు, ఐ డోంట్ నో అబౌట్ పాలిటిక్స్ అని చాలా ఫాస్ట్ లాంగ్వేజ్ లో చెప్తా ఉంటారు. రియల్లీ మనం సిగ్గుపడాల్సిన అవకాశం. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అది లేదు అని సిస్టమ్ ని బ్లేమ్ చేస్తాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది, గవర్నమెంట్స్ కూడా చాలా వర్క్ చేస్తున్నాయి. బట్ ఈ యొక్క పొలిటికల్ అవేర్నెస్ అనేటువంటిది మనం చదువుతున్నటువంటి బీటెక్ లేకపోతే బీకామ్ లేకపోతే ఎంబీబీఎస్ వీటితో కాకుండా సొంతగా కూడా రావాల్సిన అవసరం ఉంది. బట్ ఎన్సీఆర్టీ అవ్వచ్చు, స్టేట్ బోర్డ్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా పొలిటికల్ అవేర్నెస్ ని ఒక పార్ట్ గా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇన్సఫిషియంట్ ఎడ్యుకేషన్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సివిక్ ఎంగేజ్మెంట్ అండ్ ఓటింగ్. Civic engagement between officers and civil society, between elected representatives and civil society, engagement program. సో ఇలా తేజస్వి సూర్య అవ్వచ్చు, అన్నమల వచ్చి ఇలా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ వస్తున్నప్పుడు ఎంగేజ్మెంట్ ప్రాసెస్. సో వాళ్ళతో మాట్లాడతాము, సెల్ఫీలు దిగుతాము, స్పెండ్ చేస్తాం కాబట్టి మనకి ఒక పార్టిసిపేషన్ ఒక పక్కన ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్పెక్ట్ పొలిటికల్ అవేర్నెస్ పెంచాలి, ఇంకో పక్క సివిల్ సొసైటీ యొక్క ఎంగేజ్మెంట్ కూడా వాళ్ళతో పెంచాలి. ల్యాక్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్, పొలిటికల్ అవేర్నెస్, స్కూల్ కరికులము, మాక్ పార్లమెంట్లు, మోడల్ యునైటెడ్ నేషన్స్ ఇలాంటి పోటీల్ని కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్ విచ్ యు ఆర్ స్టడీయింగ్, యువర్ అవేర్నెస్ టువర్డ్స్ ద పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్ విల్ బి డబుల్డ్ అండ్ ట్రిపుల్డ్. ఆబ్సెన్స్ ఆఫ్ యూత్ సెంట్రిక్ ఎజెండాస్, యూత్ డిక్లరేషన్స్ మిస్ అవుతున్నాయి. కులం పేరుతో మతం పేరుతో డిక్లరేషన్స్ వస్తున్నాయి కానీ యూత్ డిక్లరేషన్స్ అనేటువంటి ఉండడం లేదు. సో హైయర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, డెమోగ్రఫిక్ డివిడెండ్స్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, సో యొక్క టీనేజ్ అడల్ట్హుడ్ హెల్త్ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. యూత్ యొక్క హెల్త్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎల్డర్లీ హెల్త్ గురించి స్కీమ్స్ వస్తాయి, ఉమెన్ హెల్త్ గురించి స్కీమ్స్ వస్తాయి కానీ యూత్ యొక్క హెల్త్, యూత్ యొక్క మెంటల్ హెల్త్, సో ఫిజికల్ గా దాదాపు ఫిట్ గానే ఉంటారు 16 to 40 years వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. బట్ యంగ్ పీపుల్ యొక్క మెంటల్ హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ గురించి కూడా పాలసీస్ రావాలి, ఎజెండాస్ రావాలి. అవి కరెంట్ అఫైర్స్ వింటున్న మీతో చెప్తున్న నాతో అయినా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో inadequate representation, despite forming a significant portion of the population, youth are often underrepresented in political decision making bodies. Lack of engagement. సో మనం రిప్రజెంటేషన్ అవ్వచ్చు, ఎంగేజ్మెంట్ అవ్వచ్చు, పాలించే వాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళే ఉంటున్నారు, ఓట్లు వేసే వాళ్ళు వాళ్ళే ఉంటున్నారు. సో సిస్టమ్ ని బ్లేమ్ చేసే ముందు మన యొక్క పార్టిసిపేషన్ లేదు యాజ్ ఎ ఓటర్ గా కూడా. సో రిప్రజెంటేషన్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము, అదే ఎంగేజ్మెంట్ కూడా. సో పాలించే వాళ్ళు, పాలించబడే వాళ్ళు వీళ్ళే ఉంటున్నారు. యూత్ మొత్తం ఐసోలేట్ అయిపోయి వాళ్ళ జాబ్స్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోవడము లేదా ఇక్కడే ఉన్న సంబంధం లేకుండా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి యూత్ యొక్క పార్టిసిపేషన్ ని మనం కరికులం యాక్టివిటీస్ ద్వారా, నాన్ కరికులర్ యాక్టివిటీస్ ద్వారా, సివిల్ సొసైటీ ద్వారా, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా మనం పెంచాల్సిన అవసరం ఉంది. మిగతా ఇష్యూస్ మీరు పీపీటీ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతారు, ఆ పీడిఎఫ్ దాని నుంచి డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. సో సోషల్ ప్రెజర్ ఉంటుంది, స్టీరియో టైప్ ఉంటుంది, పాలిటిక్స్ లోకి రావడం కరెక్ట్ కాదు, పాలిటిక్స్ కరప్టెడ్ పీపుల్ కి కులం మతం బేస్ మీద ఉంటుంది, ఇలాంటి సోషల్ స్టిగ్మా ఉంటుంది. ఆఫెన్ అండ్ ఎంఫసిస్ ఆన్ ద మనీ అండ్ మజిల్ పవర్, డబ్బు బలము, సో మనీ పవర్ మజిల్ పవర్ ఉన్న వాళ్ళు మాత్రమే రావచ్చు అని చెప్పేసి ఒక సిద్ధాంతం సొసైటీలో పాతుకుపోయింది. డిస్కనెక్ట్ ఫ్రమ్ ఇష్యూస్, సో డైరెక్ట్లీ ఎఫెక్ట్ దేర్ లైఫ్స్ అండ్ కమ్యూనికేషన్. సో పర్సీవ్డ్ ఇర్రెలవెన్స్ ఆఫ్ పొలిటికల్ డెసిషన్స్, రాజకీయ నిర్ణయాలతో మాకు సంబంధం లేదు, రాజకీయాలు మాకు తెలియదు, మాకు అవసరం లేదు అనేటువంటి ఒక ఫ్యాషన్. సో ఓపెన్ గా చెప్పడం, మాకు పాలిటిక్స్ తెలియదు, ఏ పార్టీ అధికారంలో తెలియదు, మా ఎమ్మెల్యే ఎవరో తెలియదు, మా ఎంపీ ఎవరో తెలియదు, మా కార్పొరేటర్ తెలియదు అని చెప్పుకోవడానికి సిగ్గుపడటం బదులు అది ఒక అలా ఉండడమే కరెక్ట్ అనేటువంటి అట్మాస్ఫియర్ మనకి సొసైటీలో బిల్డ్ అయిపోయింది. సో టెక్నాలజికల్ ఇన్ఫ్లుయెన్స్, over reliance on social media for information leading to misinformation, superficial engagement with the political issues. సో ఒక పొలిటికల్ వైలెన్స్ జరిగినప్పుడు వేరే ఇంకెక్కడో జరిగిన వీడియోస్ ఇక్కడకి డాక్టర్డ్ వీడియోస్ మనం 2024
జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చూసాము. సో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వ్యక్తులు చాలా మంది ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోస్ ని స్ప్రెడ్ చేయడము, అది దొరికిపోవడము, తర్వాత చాలా షేమ్ గా ఫీల్ అవడం అనేటువంటి విషయం అన్ని పార్టీస్ లో మనం చూసాము. సో యూత్ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడము, ఫేక్ న్యూస్ ని స్టేటస్ గా పెట్టుకోవడము, ఫేక్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేయడానికి పరిమితం అవుతున్నారు కానీ ఒక పొలిటికల్ కనెక్ట్, డెసిషన్ మేకింగ్ అవ్వచ్చు, పొలిటికల్ పార్టిసిపేషన్, ఓటు వేయడము, రాజకీయ నాయకులతో మాట్లాడడము, ఒక అజెండా సెట్ చేయడము, ఒక ప్రెషర్ గ్రూప్ గా ఉండడం, ఇలాంటి కన్స్ట్రక్టివ్ థింగ్స్ బదులు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేటువంటి ఒక మెరీ ఆ, ఒక హేట్ మాంగరర్స్ గా మిగలడం అనేటువంటిది చాలా అన్ఫార్చునేట్ ఇష్యూగా మనం చెప్పుకోవచ్చు. సో హౌ ఓటర్ డిస్ఇంట్రెస్ట్ పుట్స్ డెమోక్రసీ అట్ రిస్క్. సో వీళ్ళ యొక్క ఓటింగ్ కి రిజిస్టర్ అవ్వకపోవడము, రిజిస్టర్ అయినా ఓట్ అయిపోవడము, వాళ్ళ యొక్క డిప్రైవేషన్ ఆఫ్ ఓటింగ్ రైట్స్, వాళ్ళ యొక్క ఓటింగ్ రైట్స్ నుంచి డిప్రైవ్ అవ్వడం ద్వారా వాళ్ళు ఐసోలేట్ అయిపోతున్నారు. ఐసోలేట్ అవడం ద్వారా స్లోగా యాంటీ సోషల్ బిహేవియర్ అనేటువంటిది సమాజంలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ ప్రాసెస్ లో మనం ఇన్వాల్వ్ అవుతామో, నక్సలిజం అవ్వచ్చు, టెర్రరిజం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, సిస్టమ్ నుంచి ఎప్పుడైతే మనం స్లోగా ఒక విరక్తిని, ఒక డిస్ఇన్ఫ్రింజ్మెంట్ ని, ఒక డిస్ఇన్ఫర్మేషన్ ఇలాంటివన్నిటిని మనం పెంపొంచుకోవడం ద్వారా స్లోగా హేట్ బిల్డ్ అవుతుంది. యాంటీ సోషల్ ఎలిమెంట్ గా మనం మారిపోతాము. ఎ ఫిక్స్డ్ అడ్రస్ విచ్ మే నాట్ బి ద పూర్ టు హ్యావ్. సో హైదరాబాద్ లో అయినా, ఢిల్లీలో ఎక్కడైనా మనకి టీ అమ్ముకునే వాళ్ళు లేదా స్నాక్స్ అమ్ముకునేటువంటి వాళ్ళు, షాప్ లో పనిచేసేటువంటి వాళ్ళు వేరే స్టేట్స్ నుంచి మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు. ఫిక్స్డ్ అడ్రస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఓటర్ ఐడి ఉండదు. ఓటర్ ఐడి ఉండదు కాబట్టి ఏ రాజకీయ నాయకుడు యొక్క మైగ్రెంట్ లేబర్ ని పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకోరు కాబట్టి వీళ్ళకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండకపోగా హేట్ పెరుగుతుంది. దానివల్ల సొసైటీ అనేటువంటిది చీలిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక మైగ్రెంట్ లేబర్ కి వేరే రాష్ట్రాల్లో పనిచేసినటువంటి, ఓటు వేసి వచ్చి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ భరించినటువంటి వాళ్ళ గురించి ఏదైనా ఒక స్పెషల్ థింగ్ ని మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో సోషల్ డిస్ఇన్ఫ్రింజ్మెంట్ డ్యూరింగ్ ఎలక్షన్స్ ప్రాసెస్ డిస్పైట్ ద కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్. 326 ప్రకారము ఈ యొక్క లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఎలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది, ఈక్వల్ పార్టిసిపేషన్ అనేటువంటిది ఎన్షూర్ చేసినప్పటికీ మైగ్రెంట్ లేబర్ అవ్వచ్చు, వేరే రాష్ట్రాలు వేరే ఊర్లో ఓటు ఉండి వేరే ఒక పొలిటికల్ రైట్స్ డిప్రైవ్ అయినటువంటి వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో అండర్ మైనింగ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్, సో పర్పెట్యుయేటింగ్ ఎక్స్క్లూజన్, క్వశ్చనింగ్ ద లెజిటిమసీ. ఎలక్షన్ ప్రాసెస్ యొక్క లెజిటిమసీని, వివిప్యాట్స్ ని, ఈవీఎంస్ ని సో ఇలా క్వశ్చన్స్ రైజ్ చేయడము, ఎక్స్క్లూజన్. ఎలక్షన్ లిస్ట్ లో చాలా మంది మనం టీవీలో చూస్తుంటాము, నేను అమెరికా నుంచి వచ్చాను, ఆస్ట్రేలియా నుంచి వచ్చాను, లిస్ట్ లో నా పేరు లేదు, ఇలాంటివంటి జరుగుతూనే ఉంటాయి. సో అండర్ మైనింగ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సూత్రాలకి అనుగుణంగా కాకుండా అదర్ సైడ్ ఆఫ్ ద పాలిటిక్స్ జరగడం. సో ఇలాంటి మిస్టేక్స్, ఇలాంటి ఎర్రర్స్, సో 140 కోట్ల మంది ఉన్నారు, 90 కోట్లు 100 కోట్ల మందికి ఓటు హక్కు ఉంది, ఇలాంటి జరగడం సర్వసాధారణం. కానీ ఈ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అవ్వచ్చు, ప్రాసెస్ మీద నమ్మకాన్ని పెంచడం, సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఈవీఎంస్ విషయంలో, వీవీప్యాట్స్ విషయంలో ఇలాంటి విషయాలు మనం ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయాలి. సుప్రీంకోర్టు కూడా వీవీప్యాట్స్ ని, ఈవీఎంస్ ని సమర్థించింది. సో క్లీన్ చీట్ వచ్చింది జ్యుడిషియరీ నుంచి అనేటువంటి ఒక లెజిటమసీకి సంబంధించినటువంటి ట్రస్ట్ ని మనం బిల్డ్ చేయాలి. ఎవరి పేర్లు మిస్ అవ్వకుండా మనం చూసుకోవాలి. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కి అనుగుణంగా ఆర్టికల్ 326 స్పిరిట్ తోటి ఎలక్షన్స్ జరగాల్సిన అవసరం ఉంది. సో అది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. కాంగ్రెస్ టు కంటిన్యూ ఇట్స్ అటాక్ ఆన్ బీజేపీ విత్ ఓవర్ రిజర్వేషన్ యాజ్ ద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సేస్ ఇష్యూ హ్యాస్ గాన్ అప్ డీప్ అండ్ డౌన్ గ్రేడెడ్ పాజిటివ్ రెస్పాన్స్ ఫర్ ద పీపుల్. సో ఎలక్షన్స్ టైంలో ఒక పక్కన మనం బీజేపీ చూసుకున్నట్లయితే, సో రూలింగ్ పార్టీ, సో పాలిటిక్స్ అని కాదు, జరిగిన ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేసుకుంటాము. సో యూనిఫామ్ సివిల్ కోడ్, ముస్లిం రిజర్వేషన్స్ అవ్వచ్చు, సో పిఓకే అవ్వచ్చు, సో ఇలాంటివంటి హిస్టారికల్ గా, ఐడియాలజికల్ గా వాళ్ళ అజెండా ఉన్నటువంటి ఇష్యూస్ డిస్కస్ చేస్తుంది. సో ఇటు పక్కన కాంగ్రెస్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది పోతుంది, రిజర్వేషన్స్ పోతాయి. సో బోత్ సైడ్స్ ఒక ఎమోషనల్ ఇష్యూస్ అని మనం చూసాము. బట్ అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా రిజర్వేషన్స్ అనేటువంటి ఇష్యూలో సో బోత్ సైడ్స్ ఒక రకమైనటువంటి వార్ జరగడం జరిగింది. బట్ అందుకే రిజర్వేషన్స్ తీసేస్తారా, ఉంచుతారా, సో ఇలాంటి రూమర్స్, హేట్ మాంగరింగ్, సో జరగని విషయాలకి జరిగినట్టు చూపించేటువంటి అవి కాకుండా రిజర్వేషన్స్ యొక్క క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏంటి, వాటి మీద సుప్రీం కోర్ట్స్ జడ్జిమెంట్స్ ఏం చెప్పాయి, కమిషన్స్ ఏం చెప్పాయి, వాటి యొక్క వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుంది, వాటి యొక్క క్యాప్, సో 50% క్యాప్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే అంత తేలిగ్గా తీసేసేటువంటి వ్యవస్థ కాదు.
హిస్టారికల్ గా సోషియో ఎకనామిక్ ఎక్స్క్లూజన్ జరిగింది సెక్షన్ ఆఫ్ పీపుల్. సో వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ జరిగే వరకు, ఆ అప్లిఫ్ట్మెంట్ కి ఒక సైంటిఫిక్ డేటా జనరేట్ అయ్యే వరకు ఇవైతే పోయేటువంటి ఆ, అవకాశం ఆస్కారం ఎంతవరకు లేదు. అది ఎన్ని సీట్లు వచ్చినా, 400 సీట్లు వచ్చినా, 200 సీట్లు వచ్చినా ఇవి జరిగేటువంటి అవకాశం అయితే లేదు. సో పొలిటికల్ గా జరుగుతుంటే, క్యాంపెయిన్స్ నడుస్తుంటే, ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్ వచ్చాయి. సో ఏం జరిగింది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళకుండా రిజర్వేషన్స్ గురించి సైంటిఫిక్ అనాలిసిస్ మనం చేసుకుందాం. The age-old caste system of India is responsible for the origination of the reservation system in the country. సో మనకి మనువాదం అని చెప్పేసి అంటారు, మంత్రశాస్త్రం అంటారు. సో పేర్లు ఏవైనప్పటికీ కొన్ని సెంచరీస్ గా, కొన్ని శతాబ్దాలుగా ఈ యొక్క కులము అనేటువంటిది సమాజంలో మనకి చూస్తూ ఉంటాము. ఆ కులం ఉన్నంతకాలము, కులం పేరు మీద ఈ యొక్క అసమానతలు ఉంటాయి. ఆ అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్ సిస్టమ్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇన్ సింపుల్ టర్మ్స్, ఇట్ ఈస్ అబౌట్ ఫెసిలిటేటింగ్ యాక్సెస్ టు సీట్స్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. రిజర్వేషన్ అంటే ఏంటి? సో ఈ యొక్క డిస్క్రిమినేషన్, అసమానత ఇవన్నీ పక్కన పెడితే రిజర్వేషన్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కి, విద్యకి, ఈవెన్ లెజిస్లేషన్, సో ఈ యొక్క శాసన నిర్మాణ ప్రక్రియలో పాల్పంచుకోవడానికి, చదువుకి, ఉద్యోగానికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి మనం ఇచ్చేటువంటి ఎంట్రీ పాస్ గా, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి మనం ఇచ్చేటువంటి ఫెసిలిటేషన్ ప్రాసెస్ గా మనం రిజర్వేషన్ ఇస్తాము. రిజర్వేషన్ అంటే విద్యలో, ఉద్యోగాల్లో అండ్ రాజకీయ పదవుల్లో, సో శాసనం, సో పార్లమెంట్ అవ్వచ్చు, అసెంబ్లీలో అవ్వచ్చు, ప్రజాప్రతినిధిగా ఉండడం కోసము, ఒక విద్యా వ్యవస్థలో పాల్పంచుకోవడానికి, ఉద్యోగాల్లో పాల్పంచుకోవడానికి మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి గ్యారంటీగా, ఒక ఎంట్రీ పాస్ గా రిజర్వేషన్ ని మనం సింపుల్ లాంగ్వేజ్ లో మనం చెప్పుకోవచ్చు. ఈ సెక్షన్స్ హ్యావ్ ఫెసిలిటేట్. సో మనకి రిజర్వేషన్ ఒక సింపుల్ డెఫినేషన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టర్మ్స్ మనం ఎగ్జాక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఆథెంటిక్ టర్మ్స్. ది సెక్షన్స్ హ్యావ్ ఫెసిలిటేటెడ్ హిస్టారికల్ ఇంజస్టిస్ డ్యూ టు దేర్ కాస్ట్ ఐడెంటిటీ. సో తక్కువ కులంలో పుట్టారు అన్న కారణంతో కొన్ని సెంచరీస్ నుంచి చదువుల్లో, ఉద్యోగాల్లో, శాసన నిర్మాణ ప్రక్రియలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎక్స్క్లూడ్ చేశాము. స్వతంత్రం తెచ్చుకుని రాజ్యాంగం రాశాక వాళ్ళని అప్లిఫ్ట్ చేయడమే యొక్క రిజర్వేషన్స్ అంటే. quota based affirmative action, the reservation can also be seen as positive discrimination. ఆర్టికల్ 14, 15 సెక్షన్ ప్రకారం అందరూ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పి అంటారు. రిజర్వేషన్ ఎందుకు? అది డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ అప్పర్ క్యాస్ట్ కదా అంటే ఎస్, డిస్క్రిమినేషనే, బట్ పాజిటివ్ డిస్క్రిమినేషన్. సో తరతరాలుగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ కి ఎడ్యుకేషన్ లో, ఎంప్లాయ్మెంట్ లో, పాలిటిక్స్ లో మనం వెనక్కి నెట్టి సడన్ గా అందరూ ఈక్వలే అని చెప్పేసి అంటే, ఎవరైతే కొన్ని సెంచరీస్ గా ముందున్నారో వాళ్ళే మళ్ళీ ముందు వెళ్తారు. ఈక్వాలిటీ ప్రిన్సిపల్ వల్ల అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా డిస్క్రిమినేట్ చేయాల్సి వచ్చింది. అది పాజిటివ్ డిస్క్రిమినేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్, ఇక్కడ ఉన్న సెక్షన్ ఆఫ్ పీపుల్, ఈ పీపుల్ ఈ స్థాయికి చేరే వరకు ఈ డిస్క్రిమినేషన్ కొనసాగుతుంది. కానీ ఈ డిస్క్రిమినేషన్ పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటాం. అంటే వీళ్ళని మనం కిందకి తీసుకెళ్ళట్లేదు, కానీ వీళ్ళని మనం పైకి తీసుకెళ్తున్నాం అనేటువంటి ప్రిన్సిపల్ రిజర్వేషన్స్ లో ఉంది. సో వన్స్ అగైన్ మై సిన్సియర్ అపీల్, ఇవన్నీ నా ఫీలింగ్స్ కాదు, రిజర్వేషన్స్ యొక్క సైంటిఫిక్ బేసిస్. మనం ఒప్పుకోకపోయినా హిస్టారికల్ ఇంజస్టిస్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ జరిగింది, దానికోసం రిజర్వేషన్స్ వచ్చాయి. బట్ ఎంతవరకు జరిగింది, రిజర్వేషన్స్ యొక్క ఫలాలు ఎంతవరకు వాళ్ళకి వెళ్ళాయి, ఫ్యూచర్ లో ఉంచాలా వద్దా అనేటువంటిది సైంటిఫిక్ అనాలిసిస్, డేటా తీసుకుని ఇంటలెక్చువల్స్ డిసైడ్ చేసిన విషయం. కానీ ఒక ఎమోషనల్ థింగ్ కాదు, ఉంచుతారు, తీసేస్తారు అనేటువంటి భయాందోళనలు కల్పించేటువంటిది పద్ధతి కరెక్ట్ కాదు. ఎంతవరకు జరిగింది, ఎలా జరిగింది అనే దానికి పేపర్ బేస్డ్ ఎవిడెన్స్ ఉంటుంది. సర్వేలు చేసుకోవచ్చు. క్యాస్ట్ సెన్సస్ మనకి బీహార్లో జరిగింది. సో అలా సర్వేలు చేసుకోవచ్చు, కమిషన్స్ వేసుకోవచ్చు, డేటాను రాబట్టచ్చు. ఎవరైనా రిజర్వేషన్స్ రాని వర్గాలు, ఉన్న వర్గాల్లోనే, రిజర్వేషన్ ఉన్న కులాల్లోనే రిజర్వేషన్ ఫలాలు పొందని వర్గాలకి వాటిని ఎలా ఎఫెక్టివ్ గా తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని మనం సైంటిఫిక్ గా వెళ్ళొచ్చు. కాబట్టి ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని, ఐడియాలజీస్ ని పక్కన పెట్టి మనకి హిస్టరీలో ఏం జరిగింది అనేటువంటి విషయాల్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో ఇన్ ఇండియా ఇట్ ఈస్ గవర్న్ బై గవర్నమెంట్ పాలసీస్ బ్యాక్డ్ బై ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగం ఆధారంగా నిర్మించినటువంటి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ విధానాలని బట్టి ఒక రిజర్వేషన్స్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే విలియం హంటర్ అండ్ జ్యోతిరావు పూలే మనకి తెలుసు. బీసీ ఉద్యమాలకి ఇప్పటికీ ఇన్స్పిరేషన్ గా చూస్తాము. 1882లో ద ఐడియా ఆఫ్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ బ్రిటిష్ ఇండియాలోనే పుట్టింది. మనకి కౌన్సిల్స్ యాక్ట్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్
1909, 1919, 1935 వీటన్నిటికంటే ముందే ఒక విలియం హంటర్ మనకి ఒక బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ గా మనం చూస్తాము. ఆయనకి ఒక జ్యోతిరావు పూలేకి మధ్య జరిగినట్టుగా మనం చూస్తుంటాము. ద రిజర్వేషన్ సిస్టమ్ దట్ ఎగ్జిస్ట్ టుడే in its true sense was introduced in 1933 when British Prime Minister Ramsay MacDonald presented communal award. సో ఈ కమ్యూనల్ అవార్డు ఇచ్చినప్పుడే దళిత్స్ ని హిందువుల నుంచి తీసి సపరేట్ గా పెట్టాలనే ప్రయత్నాన్ని మనం చూస్తాము. దాంట్లో గాంధీ అంబేద్కర్ మధ్య పూనా ప్యాక్ట్ జరిగి ఒక సింగిల్ హిందూ ఎలక్టోరేట్ సిస్టమ్ నుంచే దళితులకి ఒక రిజర్వేషన్ ఇవ్వడము అనేటువంటి అగ్రిమెంట్. సో దళితులకి వేరే కమ్యూనల్ అవార్డులో భాగంగా హిందువులు, సో ముస్లింలు, సిక్కులు, హిందువులు, ఇతరులు కేటగిరీలో కాకుండా దళితులకు స్పెషల్ కేటగిరీ కాకుండా హిందువుల్లోనే దళితులకి సీట్స్ రిజర్వేషన్ ఇస్తాము అనేటువంటిది గాంధీకి అంబేద్కర్ కి మధ్య పూనా ప్యాక్ట్ జరిగింది. సో దాని ద్వారా 1933 కమ్యూనల్ అవార్డు నుంచి ఒక రిజర్వేషన్ సిస్టమ్ ని మనం చూస్తాము. ద అవార్డ్ మేడ్ ప్రొవిజన్ ఫర్ separate electorate for Muslims, Sikhs, Indian Christians, Anglo-Indians, Europeans and Dalits. సో కమ్యూనల్ అవార్డులో భాగంగా ముస్లింలకు, సిక్కులకు, ఇండియన్ క్రిస్టియన్స్ కి, ఆంగ్లో ఇండియన్స్ కి, యూరోపియన్స్ తో పాటు సో ఇవన్నీ హిందూ సమాజం నుంచి బయట ఉన్నటువంటివి. బట్ దళితులు హిందూ సమాజంలో బాగా ఉన్నటువంటి దళితుల్ని కూడా విడదీసేటువంటి ప్రయత్నం జరిగింది. బట్ ఆ ప్రయత్నాన్ని నెహ్రూ నిరోధించారు. అంబేద్కర్ తో జరిగినటువంటి చర్చల్లో విదిన్ ద హిందూ సొసైటీలోనే దళిత్స్ కి రిజర్వేషన్ ఇచ్చేటువంటి, సో కౌన్సిల్స్ లో రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్రతిపాదనకి అంగీకారం అలా జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇనిషియల్లీ రిజర్వేషన్స్ ఆర్ ప్రొవైడ్ ఫర్ ఓన్లీ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. సో ఎస్సీ ఎస్టీలకి మాత్రమే రిజర్వేషన్స్ ఇచ్చారు. ఓబీసీస్ ఫర్ ఇంట్రడ్యూస్డ్ అంబిట్ ఆఫ్ రిజర్వేషన్ 1991. దాదాపు స్వతంత్రం వచ్చిన 40 సంవత్సరాల వరకు బీసీలకు రిజర్వేషన్ లేవు. మండల్ కమిషన్ యొక్క రికమెండేషన్ ద్వారా, సో మండల్ కమిషన్ అంటే ఓబీసీ రిజర్వేషన్, కమండల్ అంటే అయోధ్య ఇష్యూ, ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్, బీహార్ రీజియన్ లో 1991 అదే ఇయర్ లో చూస్తాము. సో అదే ఇయర్ లో మనకి ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఇండస్ట్రియలైజేషన్ జరిగి ఈ కులాలు మతాలకు అతీతంగా ఆర్థికంగా ప్రజలు ఎదగడానికి స్కోప్ ఒక పక్కన ఏర్పడము, ఇంకో పక్కన కులం ఆధారితమైన రిజర్వేషన్స్ ఇంకా డీప్ గా పెనిట్రేట్ అవ్వడము అనేటువంటి చూస్తాము. మైనారిటీ రిజర్వేషన్స్ కూడా 2004-05 ఆ టైంలో మనకి రావడం జరిగింది. సో ఇనిషియల్ గా రిజర్వేషన్స్ అనేటువంటివి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే. ఈ యొక్క 1882 నుంచి 1933 నుంచి 1991 దాదాపు 100 years వరకు ఎస్సీ ఎస్టీస్ మాత్రమే టార్గెట్ గా చూసాము. బట్ తర్వాత ఓబీసీని కూడా రిజర్వేషన్స్ లో యాడ్ చేయడం జరిగింది. సో మండల్ కమిషన్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ కన్ఫర్డ్ బై ఆర్టికల్ 340 of the constitution, the president appointed backward class commission in December 1978 under the chairmanship of B.P. Mandal. The commission was formed to determine the criteria for defining India's socially, educationally backward classes. So socio-economic backwardness అనేటువంటిది డిఫైన్ చేయడం కోసము, డిటర్మైన్ చేయడం కోసం డిసెంబర్ 1978 లో యొక్క బిపి మండల్ అధ్యక్షత వహిస్తారు కాబట్టి మండల్ కమిషన్ అయింది. సో మండల్ కమిషన్ కంక్లూడెడ్ దట్ ఇండియాస్ పాపులేషన్ కన్సిస్ట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 52% ఓబీసీస్. సో దేశ జనాభాలో 52% మంది అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్నారు. కాబట్టి దాంట్లో దాదాపు సగం 27% రిజర్వేషన్ గవర్నమెంట్ జాబ్స్ లో ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ద కమిషన్ హ్యాస్ డెవలప్డ్ 11 ఇండికేటర్స్ ఆఫ్, సో 11 ఇండికేటర్స్ ఉన్నాయి సోషల్, ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్. ఈ కరెంట్ అఫైర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కులగణనకు హామీ ఇచ్చింది. బీహార్లో జేడీయూ, సో నితీష్ కుమార్ యొక్క పార్టీ జేడీయూ కులగణన చేసింది. కర్ణాటకలో డిమాండ్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా బీసీ కులగణన డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి మండల్ కమిషన్ గురించి ప్రతి లైన్ ఇంపార్టెంట్. పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేసి పెట్టాము, రేర్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎక్స్ప్లెనేషన్ వినడంతో పాటు ప్రతి లైన్ ని మళ్ళీ 10 సార్లు చదువుకోండి. సో జవహర్లాల్ నెహ్రూ గారి టాపిక్ ఎంత ఇంపార్టెంటో ఈ యొక్క బీసీ ఓబీసీ సంబంధించిన ఇష్యూ అంత ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అమాంగ్ హిందూస్, ద కమిషన్ ఆల్సో ఐడెంటిఫైడ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అమాంగ్ నాన్ హిందూస్. సో ముస్లిం రిజర్వేషన్ టాపిక్ కి దీనికి కూడా లింక్ ఉంది. బీసీ కింద ముస్లిం రిజర్వేషన్ ఇస్తున్నారు. సో ముస్లిం రిజర్వేషన్ సపరేట్ గా ఇవ్వట్లేదు, బ్యాక్వర్డ్ క్లాస్ లో భాగంగానే ఇస్తున్నారు. సో ఈ మండల్ కమిషన్ రికమెండేషన్స్ లో కూడా ముస్లింలలో, సిక్కులలో, క్రిస్టియన్స్, బుద్ధిస్టులలో కూడా
బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్నాయని చెప్పారో ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద బీసీఈలో ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే ఏదైనా ఒక ప్రొవిజన్ యొక్క హిస్టారికల్ కాన్సిక్వెన్సెస్ వెళ్తే ఇప్పుడు అది ఎందుకు వస్తుంది రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్స్ కాన్స్టిట్యూషన్ ఎగనెస్ట్ కదా అని చెప్పి అనుకుంటాము. బట్ ఇది మండల్ కమిషన్ రిపోర్ట్ యొక్క రికమెండేషన్స్ లో భాగంగా ముస్లింలలో, సిక్కుల్లో, క్రిస్టియన్స్ లో కూడా ఓబీసీస్ ని ఐడెంటిఫై చేశారు మండల్ కమిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇట్ హాస్ జనరేటెడ్ అండ్ ఆల్ ఇండియా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్ట్ ఆఫ్ 3743, దాదాపు 4000 కులాలు, అంటే 3743 కులాలతోటి ఒక లిస్ట్ తయారు చేశారు. మోర్ అండర్ ప్రివిలేజ్డ్ డిప్రెస్డ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సో 2108. సో ఎంబీసీస్ అంటాం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటాము. సో 3774, సో 3743 కులాల్లో 2108 కులాలు మోస్ట్ డిప్రెస్డ్ క్లాసెస్ గా మనం చెప్పుకోవచ్చు. In the Indira Sahani case of 1992, the Supreme Court, while upholding the 27% quota for backward classes, struck down the government notification and reserving 10% government jobs for economically backward classes among the higher castes. అగ్ర కులాల్లో 10% ఉన్నటువంటి పేదలకి 10% ఇవ్వాలి రిజర్వేషన్ అనేటువంటిది 1992లోనే ప్రయత్నం చేశారు. బట్ ఇందిరా సహాని కేసులో ఒక 27% సుప్రీంకోర్టు ఓబీసీసీ యొక్క 20% కోటాను అప్హెల్డ్ చేసింది. బట్ అప్పర్ క్యాస్ట్ లో ఉన్నటువంటి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కి 10% రిజర్వేషన్ అనేటువంటిది 50% క్యాప్ ని దాటిపోతుంది అనే రీజన్ తోటి దాన్ని కొట్టేయడం జరిగింది. ద కాన్సెప్ట్ ఆఫ్ క్రీమీ లేయర్ ఆల్సో గెయిన్డ్ currency through this judgment and provisions that reservation for backward classes should be confined to initial appointments only and not extended to promotion. SC/ST రిజర్వేషన్ లో అపాయింట్మెంట్స్ తో పాటు ప్రమోషన్స్ లో కూడా రిజర్వేషన్స్ ఇస్తారు. బట్ ఓబీసీస్ కి మాత్రం ఇనిషియల్ అపాయింట్మెంట్స్ లోనే ఉంటుంది. అది కూడా క్రీమీ లేయర్ లో ఉన్న వాళ్ళకి రాదు. సో నాన్ క్రీమీ లేయర్ లో ఉంటారు ఎవరైతే గ్రూప్ 1 ఆఫీసర్స్, ఐఏఎస్ క్యాడర్ అలాంటి వాళ్ళు కాకుండా మిగతా ఆఫీసర్స్ యొక్క పిల్లలకే వస్తుంది. అది కూడా ఎంట్రీ ఫెసిలిటేషన్ మాత్రమే, ప్రమోషన్స్ లో ఓబీసీస్ రిజర్వేషన్స్ ఉండవు. Recently, the Constitutional Amendment Act, 103rd Amendment Act, provided 10% reservation in the government jobs and educational institutions for economically backward in unreserved category. So, ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వెళ్ళారు, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళారు. దానికి కోర్టు యొక్క వాల్యుయేషన్ కూడా దక్కింది. బట్ 1992లో మాత్రం ఎకనామిక్ బేసిస్ గా రిజర్వేషన్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. 50% క్యాప్ ఎక్సీడ్ అవుతుంది అనేటువంటిది చేసింది. The Act amended 15th, 16th Constitution by adding clauses empowering the government to provide reservation on the economic backwardness. So 1992లో కోర్టు ఎందుకు స్ట్రక్ డౌన్ చేసింది అంటే ఎకనామిక్ క్రైటీరియా బేస్ చేసుకుని రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అనేటువంటి ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్ లేదు. కాబట్టి అగైన్స్ ద కాన్స్టిట్యూషన్ అవుతుంది, 50% కోటాను కూడా మించిపోతుంది. కాబట్టి అప్పుడు కోర్టు స్ట్రక్ డౌన్ చేసింది. అందుకే గవర్నమెంట్ ఫస్ట్ ఏం చేసిందంటే ఎకనామిక్ అనేటువంటి పారామీటర్ ని 15th, 16th ఆర్టికల్స్ లో పెట్టింది. దాని ద్వారా రాజ్యాంగబద్ధంగా ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అనేటువంటి ప్రొవిజన్ ని ముందు చేర్చి తర్వాత ఈ యొక్క 10% రిజర్వేషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రాసెస్ రాజ్యాంగబద్ధంగా ఉండడంతో ఇందిరా సహాని కేసు లాగా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ని కోర్టు స్ట్రక్ డౌన్ చేయలేదు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గవర్నింగ్ రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. పార్ట్ 16 డీల్స్ విత్ రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. సెంట్రల్ మరియు స్టేట్ లెజిస్లేషన్స్ లో పార్ట్ 16 ద్వారా ఎస్సీ/ఎస్టీలకి రిజర్వేషన్ ఇచ్చారు. Article 15(4), Article 16(4) of the Constitution enabled state and central government to reserve seats in government services for the members of the SCs and STs. So, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీలకి రిజర్వేషన్స్ ఆర్టికల్ 15 క్లాజ్ 4, ఆర్టికల్ 16 క్లాజ్ 4 ద్వారా ఇస్తారు. సో డైరెక్ట్ ఎంసీక్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉన్న బిట్స్ లేదా జతపరచడాల్లో కూడా రావచ్చు. The Constitution was amended by the Constitution 77th Amendment Act 1955 and a new clause 4A was inserted in Article 16 to enable government to provide reservations in promotion. So 15(4), 16(4) ద్వారా అపాయింట్మెంట్స్ రిజర్వేషన్ వస్తే సో 4A క్లాస్ ద్వారా సో 1995 అంటే దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లో కూడా ఇస్తున్నారు, అంతకుముందు లేదు. సో క్లాస్ 4A అనేటువంటిది ఒక ప్రమోషన్స్ లో రిజర్వేషన్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బీసీలకి లేనిది ఎస్సీ/ఎస్టీలకి ఉన్నది ఒక క్లాస్ 4A ఆఫ్ ఆర్టికల్ 15(4) అండ్ ఆర్టికల్ 16(4). కాబట్టి ఈ పాయింట్ ని మరీ గుర్తుపెట్టుకోవాలనేటువంటిది చెప్తున్నాను. లేటర్ 4A వాజ్ మాడిఫైడ్ బై ద కాన్స్టిట్యూషన్
85th Amendment Act 2001 to provide consequential seniority to the SCs and STs candidates promoted by the giving reservation. సో ఎస్సీ ఎస్టీలకి ఉన్నది ఓబీసీలకు లేనిది క్లాస్ 4A అని మనం చెప్పుకోవచ్చు. అదర్వైజ్ సో ఎంట్రీ ఫెసిలిటేషన్ మాత్రము ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఈక్వల్ గా ఉంటుంది. వీళ్ళకి 27% ఉంటుంది, వాళ్ళకి ఆ రెస్పెక్టివ్ కోటాస్ బట్టి ఉంటుంది. సో మనం ఇంకా చూసుకున్నట్టయితే ఆర్టికల్ 14B అనేటువంటిది నలిఫైయింగ్ ద సీలింగ్ 50% రిజర్వేషన్స్ ని. సో ఈ యొక్క 1992లో ఉన్నటువంటి ఇందిరా సౌహానే జడ్జిమెంట్ నలిఫై చేయడం కోసము 4B అనేటువంటి క్లాజ్ ని ఏర్పాటు చేసుకున్నారు. సో మనకి 243D, 233T, 335 అనేటువంటి ప్రొవిజన్స్ మనం చూసుకోవాలి. సో ఎస్సీ ఎస్టీస్ లోకి పంచాయతీలో రిజర్వేషన్ ఇవ్వడం కోసం 243D మనం చూస్తాము. ఇదే 243 మీద ఉమెన్ రిజర్వేషన్ కూడా మనం చూస్తాము. 243T ఇది మున్సిపాలిటీస్ లో అనేది మనం చూస్తాము. సో మనకి ఆర్టికల్ 335 ప్రకారం ఎస్సీ ఎస్టీ షల్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ కాన్స్టిట్యూంట్లీ విత్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎఫిషియన్సీ ఇన్ ద గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. సో ఆర్టికల్ 335 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ వాళ్ళ కేటగిరీస్ లో ఒక పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ ప్రకారమే, వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారమే వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇస్తారు విత్ ఇన్ ద కోటా అని చెప్పేసి 335 మనకి చెప్తుంది. 330 అండ్ 332 మనకి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ పార్లమెంట్. సో ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ స్థానము, ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానము, ఇవన్నీ మనం ఎలా చెప్తున్నాము. సో ఆదిలాబాద్ అంటే ఎస్టీ రిజర్వ్డ్, వరంగల్ అర్బన్ అంటే ఎస్సీ రిజర్వ్డ్, లేకపోతే మనకి భద్రాద్రి కొత్తగూడెము అంటే జనరల్. సో ఇవన్నీ మనం ఎట్లా చెప్తున్నామంటే ఈ ఎస్సీ ఎస్టీస్ కి రిజర్వ్ ఉన్నటువంటి పార్లమెంట్ అసెంబ్లీ స్థానాల యొక్క లిస్ట్ మనకి ఆర్టికల్ 330, 332 ప్రకారము మనకి కాన్స్టిట్యూషన్ లో ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అది పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కి ఉన్నటువంటి డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా. సో జ్యుడిషియల్ స్క్రూటినీ మనం చూసినట్లయితే ఎప్పుడైతే రిజర్వేషన్స్ మొదలయ్యాయో అప్పటి నుంచి వాటి లిటిగేషన్ కూడా మొదలైంది. స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శ్రీమద్ చెంపక్రామ్ దురై రంజన్ కేసులో ద ఫస్ట్ మేజర్ వర్డిక్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆన్ ద ఇష్యూస్ ఆఫ్ రిజర్వేషన్, ద కేస్ లెడ్ టు ద ఫస్ట్ అమెండ్మెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ యొక్క లిటిగేషన్ ద్వారా ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది దారితీసింది. ద సుప్రీం కోర్ట్ ఇన్ ద కేస్ పాయింట్ అవుట్ దట్ వైల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండర్ ఆర్టికల్ 16(4) ఏదైతే ఎస్సీ ఎస్టీలకి ఎంప్లాయ్మెంట్ లో రిజర్వేషన్ ఇస్తుందో provides for reservation in favor of backward class of citizens. No such provision was made in Article 15. Article 15 లో లేదు, 16(4) లో మాత్రం ఉందని సుప్రీం కోర్ట్ చెప్పింది. Pursuant to the Supreme Court's order in the clause of the Parliament amended 15 by inserting clause 4. So very important point, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ 15(4), 16(4) బేస్ మీద ఉన్నాయని మనం పాత స్లైడ్ లో మనం చెప్పుకున్నాము. బట్ 1951 లో ఒక చంపక్ దురరంజన్ కేసు జరిగే వరకు 16(4) మాత్రమే ఉంది, 15 లో 4 లేదు. సో ఆర్టికల్ 15 లో క్లాస్ 4 లేదు అని సుప్రీం కోర్ట్ చెప్పిన తర్వాత ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చి 15 లో క్లాస్ 4 అనేటువంటిది మనం అమెండ్ చేసుకోవడం జరిగింది. బట్ ఒరిజినల్ గా ఆర్టికల్ 16(4) లో మాత్రమే ఈ రిజర్వేషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఇందిరా సహానే కేసు, సో ఇందిరా సహానే యూనియన్ ఆఫ్ ఇండియాలో మనకి ఓబీసీస్ కి క్రీమీ లేయర్ పెట్టడము, రిజర్వేషన్స్ 50% మించకుండా ఉండము, సో ఇలాంటివన్నీ మనం చూసాము. దానికి సో మనకి 77th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్టికల్ 16(4)A ఇచ్చారు. సో రిజర్వేషన్స్ మనకి ప్రమోషన్స్ లో కూడా ఇవ్వడం అనేటువంటిది తర్వాత మనం చూసాము. సో నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది కూడా వెరీ చంపక్రామ్ దురై రంజన్ కేసులో ఏ విధంగా అయితే 15(4) లేదు అని చెప్పడము, తర్వాత గవర్నమెంట్ అమెండ్ చేయడం జరిగిందో, తర్వాత మనకి ఇంపార్టెంట్ కేసుగా 2016 లో నాగరాజ్, సో ఇందిరా సహానే కేసు 1992 ఆ మధ్యలో వచ్చింది. ఆ తర్వాత నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు చూస్తాము. సో అప్హోల్డింగ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ఆర్టికల్ 16(4)A అంటే ప్రమోషన్స్ లో కూడా రిజర్వేషన్స్ ఉండొచ్చు అనే దానికి సుప్రీం కోర్ట్ పచ్చిగా ఒప్పింది. హెల్డ్ దట్ ఎనీ సచ్ రిజర్వేషన్ పాలసీ in order to be constitutionally valid shall satisfy the following 3 constitutional requirements. 3 requirements అయితే satisfy చేయాలి. The SC and ST community should be socially and economically backward. Social economically గా backward అయింది అనేటువంటి దానికి ఒక డేటా మనకు ఉండాలి. The SC and ST communities are not adequately represented in the public employment. వాళ్ళు బ్యాక్వర్డ్ గా ఉండడమే కాకుండా ఆ యొక్క పోస్ట్ లో, ఆ యొక్క వింగ్ లో వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు అనేటువంటిది మనకి క్లారిఫికేషన్ ఇవ్వాలి. Such reservation policy shall not affect overall efficiency. ఆర్టికల్ 335 లో మనం అదే పెట్టుకున్నాము. రిజర్వేషన్స్ ఉన్నప్పటికీ ఈవెన్ రిజర్వేషన్ కోటాలో అపాయింట్ అయ్యే వ్యక్తులకు కూడా ఆ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీస్ ఉంటేనే అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీగా ఉంటుంది కాబట్టి అది. సో ఆ కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ గా ఉండాలి, రిప్రజెంటేషన్ లేకుండా కూడదు, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ పోకుండా ఉండాలి. ఇవి 3 ఉన్నప్పుడు రిజర్వేషన్స్ లో కూడా ఆర్టికల్ 16 క్లాస్ 4A ప్రకారం
మనం రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు అని నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2006 లో సుప్రీంకోర్టు చెప్పింది. ఇందిరా సవాని కేసులో ఓబీసీ రిజర్వేషన్ సపోర్ట్ చేస్తుంది క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ 3 కండిషన్స్ ని పెట్టింది. అంటే జుడిషియరీ రిజర్వేషన్ ఎగెనిస్ట్ కాదు, బట్ ఓవరాల్ ఎఫిషియన్సీని ఆ యొక్క ఒక క్వాంటిటీ లిమిట్ ని మాత్రం జుడిషియరీ పెడతా వచ్చింది. దాన్ని పొలిటికల్ గా అమెండ్మెంట్స్ తీసుకొచ్చుకుంటుంది. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చూసాము, తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూసాము, 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. సో దీనికి సంబంధించి 4A ని యాడ్ చేయడం 77th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చూసాం. సో జుడిషియరీ చాలా రేషనల్ గా సైంటిఫిక్ గా వెళ్తా ఉంటుంది రిజర్వేషన్. అండ్ లెజిస్లేచర్ లేదా ఎగ్జిక్యూటివ్ అంటే రాజకీయ నాయకులు మాత్రం వాటికి తగ్గట్టు అమెండ్మెంట్ చేసుకుంటూ వెళ్తారు. ఆ అమెండ్మెంట్ రాజ్యాంగబద్ధంగా ఉంటే కోర్ట్స్ మళ్ళీ అప్హెల్డ్ చేస్తున్నాయి, అదర్వైజ్ వాటిని స్ట్రక్ డౌన్ చేస్తా ఉన్నాయి. ఇన్ జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మణ్ నారాయణ గుప్తా కేసు 2018, very very recent case, Supreme Court holds that reservation in promotions does not require the state to collect quantifiable data on backwardness of the scheduled caste and scheduled tribes. So యొక్క బ్యాక్వర్డ్నెస్ ఉండాలి, రిప్రజెంటేషన్ లేదు అనేటువంటిది ఒక నిర్ధారణకు రావాలి, ఓవరాల్ ఎఫిషియన్సీలో మనం చూసుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఆ లాజిక్ మీద ఎటువంటి సర్వే లేకుండా ఎలా ఇస్తారు అనేటువంటి దాని మీద కేసు ఫైల్ అయింది. బట్ సుప్రీంకోర్టు చెప్పింది ఎస్ అవన్నీ ఫాలో అవ్వాలి, బట్ దానికి ఖచ్చితంగా ఒక డేటాబేస్ ఉండాలి అనేటువంటిది లేదు. బ్యాక్వర్డ్నెస్ ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేదా ఉంది అనేటువంటి అండర్స్టాండింగ్ యొక్క రూలింగ్ క్లాస్ కి ఉంటే వాటికి తగ్గ ప్రొవిజన్స్ వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ఖచ్చితంగా డేటాబేస్ ఉండాలి అనేటువంటి అవసరం లేదు అని జర్నల్ సింగ్ వర్సెస్ లక్ష్మీనారాయణ గుప్తా కేస్ ఆఫ్ 2018 లో సుప్రీంకోర్టు చెప్పింది. అంటే సుప్రీంకోర్టు కూడా ప్రో రిజర్వేషన్స్ వైపు వెళ్తున్నట్టుగా మూడ్ ఆఫ్ ద జ్యుడిషియరీ కూడా మనం చూడొచ్చు. The court held that creamy layer exclusion extend to SCs and STs, hence the state cannot grant reservation in promotion to SC/ST individuals who belong to creamy layer of the community. In May 2019, Supreme Court upheld the Karnataka law that allows reservation in promotions of SCs and STs with the consequential seniority. So, consequential seniority సంబంధించి మనకి 16(4)A ఆల్రెడీ 17th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా 2001 ఆ ప్రాంతంలో మరికొన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రొసీజర్ ప్రకారం వెళ్తున్నటువంటి ఆ లాస్ ని, ఆ కర్ణాటక లాని కూడా కోర్టు అప్హెల్డ్ చేయడం జరిగింది. సో రిజర్వేషన్ ఎందుకు కావాలి అంటే హిస్టారికల్ ఇన్జస్టిస్, చారిత్రాత్మకంగా వాళ్ళ జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయడం కోసము, ఈక్వల్ గా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని కులాల మధ్య అందరి వ్యక్తుల మధ్య ఉండడం కోసము, వాళ్ళ రిప్రజెంటేషన్ ని పెంచడం కోసము, వాళ్ళ అడ్వాన్స్మెంట్ కోసము, వాళ్ళ యొక్క ఈక్వాలిటీ కోసము. సో పాజిటివ్ డిస్క్రిమినేషన్ చేసి ప్రమోషన్స్ లో, విద్యలో, ఉద్యోగాల్లో అన్ని చోట్ల ఎవరైతే అప్పర్ క్యాస్ట్ లేదా ఎవరైతే జనరల్ కేటగిరీ పీపుల్ తో ఈక్వల్ గా వాళ్ళు వచ్చి ఒక ఈగాలిటేరియన్ సొసైటీ, ఒక ఈక్వలిటబుల్ సొసైటీ బిల్డ్ అయ్యే వరకు రిజర్వేషన్స్ ఉండాలి అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ మేకర్స్ కాన్సెప్ట్ ఆఫ్ రిజర్వేషన్ ఎవరు తీసుకొచ్చారో వాళ్ళ యొక్క ఆశయంగా మనం చూడొచ్చు. సో అగెనిస్ట్ కూడా ఉంది, ఎందుకంటే ఒక పాలసీని మనం ఫుల్ గా సపోర్ట్ చేస్తే అది ఒక బ్యూరోక్రాట్ గా ఒక బ్యాలెన్స్డ్ వే అయితే కాదు. మనకి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మనం ఖచ్చితంగా చూడాలి. సో డివిజన్స్, సో రిజర్వేషన్స్ తీసుకుంటున్న వర్గాల పట్ల, తీసుకునే వర్గాల్లో, సో ఈవెన్ ఏడబ్ల్యూస్ వచ్చిన తర్వాత కూడా విత్ ఇన్ ద ఓపెన్ కేటగిరీలో డివిజన్స్ ని మనం చూడడం జరిగింది. సో పర్పెచువల్ నోషన్ ఆఫ్ ద క్యాస్ట్ ఇన్ సొసైటీ. సో ఒక పక్క కులాన్ని తీసేయాలనుకుంటే ఇంకో పక్క కులం బేస్ మీద రిజర్వేషన్ ఇవ్వడం ఇల్లాజికల్ అనేటువంటి వాయిస్ కూడా ఉంది. సో అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం డిస్కస్ చేస్తున్నాము. సో సొసైటీకి ఎప్పుడు డిసడ్వాంటేజ్ అనే రిజర్వేషన్స్ ఉంది అని చెప్పేసి అంటున్నాము. ఎందుకంటే ఇంకా సెక్షన్స్ ని అప్పీజ్ చేసుకుంటూ 10 ఏళ్ళు ఇచ్చినటువంటి రిజర్వేషన్ పొడిగించుకుంటూ పోవడం, ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పేసి భావించేటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ మెరిటోక్రసీ. సో విద్య, ఉద్యోగాలతో పాటు ప్రమోషన్స్ లో కూడా ఇవ్వడము, సీక్వెన్షియల్ సీనియారిటీలో కూడా వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళడం, ఇవన్నీ ఆల్రెడీ బై డిఫాల్ట్ మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని వెనక్కి నెట్టి ముందుకు తీసుకెళ్ళేటువంటిది జరుగుతుంది అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. టూల్ టు మీట్ నేరో పొలిటికల్ ఎండ్. సో పొలిటికల్ గెయిన్స్ కోసము, ఎలక్షన్స్ లో గెలవడం కోసం రిజర్వేషన్స్ పెంచడము లేదా తీసేస్తారు అనేటువంటి భ్రమలు కల్పించడం, ఇవన్నీ పొలిటికల్ గెయిన్స్ కోసం చేసినట్టుగా ఉంటుంది అనేటువంటి ఒక అగెన్స్ట్ కూడా ఉంది. ద డామినెంట్ అండ్ ఎలైట్ క్లాస్ విత్ ఇన్ ద బ్యాక్వర్డ్ క్లాస్, ఎవరైతే రిజర్వేషన్స్ వాడుకుని ఒకే ఇంట్లో 5 ఉద్యోగాలు తెచ్చుకోవడము, 3-4 జనరేషన్స్ నుంచి గవర్నమెంట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సీట్స్ ఇవన్నీ తీసుకుని, సో విత్ ఇన్ ద అప్పర్ షెడ్యూల్ క్లాసెస్ లోనే ఒక డామినెంట్ క్లాస్ క్రియేట్ అవుతుంది. రిజర్వేషన్స్ వాడుకొని వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు అన్నట్టు ఒపీనియన్ లో ఉంది. సో ఇది ఇంక్లూజన్ కంటే ఎక్స్క్లూజన్ ఎక్కువ ఉంది. సో రిజర్వేషన్ పేరుతోటి
మెరిటోక్రసీని తీసేయడం అనేటువంటిది మెరిటోక్రసీకి ఎక్స్క్లూజన్ గా మనం చూడొచ్చు అని ఒక ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో మనకి రెమెడీ ఫర్ మనకి ఓబీసీ రిజర్వేషన్స్ అవ్వచ్చు, వీటికి రీజన్స్ మనం ఏంటంటే అక్యూట్ అగ్రేరియన్ డిస్ట్రెస్, సో ఎంప్లాయ్మెంట్ గ్రోత్ తగ్గిపోవడము, వ్యవసాయ ప్రధానంగా ఉన్నటువంటి మన దేశంలో వ్యవసాయ గ్రోత్ కూడా చాలా తక్కువగా ఉండడము, సో ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఎల్పిజి రిఫార్మ్స్ ద్వారా లిబరైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ ద్వారా కొన్ని సెక్షన్స్ బాగా డెవలప్ అవడం, కొన్ని సెక్షన్స్ బాగా డెవలప్ అవ్వకపోవడము, అల్టిమేట్ గా మళ్ళీ ప్రభుత్వం మీద, ప్రభుత్వ ఉద్యోగాల మీద, ప్రభుత్వ విద్య మీద ఆధారపడడం, ఇవన్నీ రిజర్వేషన్స్ ని కంటిన్యూ చేయడానికి కంపల్షన్స్ గా మనకి చూస్తుంటాయి. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నామో, ఎవరైతే కోర్స్ కరెక్షన్, సో ఈ సిస్టమ్ ని ఈక్వాలిటేరియన్ సిస్టమ్ కింద తీసుకెళ్లాలి అని ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఇలాంటి కారణాలు, సో అగ్రేరియన్ డిస్ట్రెస్, గ్రోత్ ట్రాజెక్టరీలో కొన్ని కులాలను చేర్చకపోవడము, ఎంప్లాయ్మెంట్ గ్రోత్ లేకపోవడం, ఇవన్నీ ఛాలెంజెస్ అయితే మనకు ఉన్నాయి. సో పీపీటీని మీరు డీటెయిల్ గా చదివినట్లయితే వీటికి సంబంధించిన పాయింట్స్ ని ఆన్సర్ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు యూజ్ అవుతాయి. సో వే ఫార్వర్డ్ ఏంటంటే అప్రాప్రియేట్ పాజిటివ్ డిస్క్రిమినేషన్, ఒక డేటాబేస్ తోటి ఎవరికైతే టార్గెటెడ్ బెనిఫిట్ సిస్టమ్ అనమాట ఏదైతే అంటామో, సో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వాలి. అది పొలిటికల్ ఎండ్స్, మనకి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ప్రకారం కాకుండా నిజంగా వెనకబాటుని ఆధారంగా నిజంగా ఎవరికైతే ఫలాలు అందాలో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో రిజర్వేషన్స్ బేస్ చేసుకున్నటువంటి ప్రిజుడిస్, అంటే రిజర్వేషన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళకి మెరిట్ ఉండదు, వాళ్ళు కంపీట్ అవ్వలేరు, ఇలాంటి ప్రిజుడిసెస్ ని సమాజం నుంచి ఆ యొక్క చిన్న చూపుని మనం తీసేయాల్సిన అవసరం ఉంది. సో ఎలా అయితే రిజర్వేషన్స్ ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వడంతో పాటు రిజర్వేషన్ తీసుకునే వర్గాల్లో కూడా తీసుకుంటున్న వర్గాల మీద ఉన్నటువంటి ప్రిజుడిస్ ని తీసేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక స్ట్రాంగ్ పొలిటికల్ విల్, రాజకీయ నాయకులు సిద్ధంగా ఉండాలి. ఇవ్వడానికి ఎలా సిద్ధంగా ఉంటారో, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి దాంట్లో కూడా సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా తీసుకునే వర్గాల్లో వాయిసెస్ ని వినాలి, వాళ్ళకి తీసుకుంటున్న వర్గాల మీద ఉన్నటువంటి అపనమ్మకాన్ని తొలగించాల్సిన బాధ్యత పొలిటికల్ క్లాస్ కే ఉంటుంది. ద కంట్రీ ఇట్ సెల్ఫ్ స్టాగ్నేట్స్. సో వెన్ మోర్ పీపుల్ ఆస్పైర్ ఫర్ బ్యాక్వర్డ్నెస్ రాదర్ దెన్ ద ఫార్వర్డ్నెస్, సో మేము ముందుకెళ్తున్నాము అని చెప్తున్న వాళ్ళకంటే మేము ఇంకా వెనకబడి ఉన్నాము అనేటువంటి వాళ్ళు, సో ఎంత డబ్బు, ఎంత పలుకుబడి, ఎంత పరపతి ఉన్నా కానీ ఇంకా మేము బ్యాక్వర్డ్ అని నిరూపించుకోవడానికి ట్రై చేస్తూ రాజకీయ నాయకుల మీద, వ్యవస్థ మీద ఒత్తిడి తేవడం వల్ల రిజర్వేషన్ స్థాయి ఇంకా పెరిగి, సో 50%, 60%, 70, 80, 90 అవ్వడం వల్ల సమాజము మేము బ్యాక్వర్డ్ అని చెప్పుకునే స్థాయికి వచ్చింది. అంటే అది మేము ఫార్వర్డ్ అవుతున్నాము అని గుర్తించడం కంటే మేము బ్యాక్వర్డ్ అవుతున్నాం అని గుర్తించాలి అలాంటి ఆకాంక్ష పెరిగిందంటే ఖచ్చితంగా ఒక డిస్టర్బెన్స్ చూస్తుంది. కాబట్టి సో ఒక రేషనల్ మెథడాలజీలో రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్స్ తీసుకున్న వర్గాల మీద ఉన్నటువంటి ప్రిజుడిస్ ని మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. సో స్టేట్స్ ఆర్ states are high for all three major parties, Congress, BJP, and BRS in polling rates underway in Telangana for 17 seats of Lok Sabha. So Lok Sabha యొక్క 17 లోక్సభ స్థానాలకి మనకి ఎన్నికలు జరిగాయి. మే 13న మనకి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల రిజల్ట్ కూడా మనకి వచ్చింది. సో కాంగ్రెస్ కి 8, బీజేపీకి 8 అండ్ ఎంఐఎం కి ఒక ప్లేస్ వచ్చింది. సో పొలిటికల్ అవుట్పుట్ ని పక్కన పెడితే ఒక ఎలక్షన్ సంబంధించిన కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ని మనం ఇప్పుడు చూస్తాము. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి చేస్తుంది. సో నేషనల్ ఓటర్స్ డే 25 జనవరి, జస్ట్ 1 డే బిఫోర్ రిపబ్లిక్ డే, నేషనల్ ఓటర్ డేస్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒక సెంట్రల్ గవర్నమెంట్, సో యూనియన్ స్టేట్ లెజిస్లేచర్స్ కి డైరెక్ట్ ఎలక్షన్స్ ని మనం కండక్ట్ చేస్తూ ఉంటుంది. లోక్సభ, రాజ్యసభ, స్టేట్ అసెంబ్లీస్ కి అండ్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వీటన్నిటికీ కూడా ఈసీఐ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం తెలంగాణ ఎలక్షన్స్ లో ఏం జరిగిందని మాట్లాడుకోవట్లేదు, ఎలక్షన్ ప్రాసెస్ ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బేసిస్ ని మనం మాట్లాడుకుంటున్నాము. సో పంచాయతీస్ కి, మున్సిపల్స్, సో థర్డ్ టైర్ గవర్నెన్స్ కి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే, స్టేట్ అసెంబ్లీకి, సో సెంట్రల్ పార్లమెంట్ కి, అదేవిధంగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కి ఎలక్షన్స్ ని మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనకి పార్ట్ 15 లో 324 నుంచి 329 వరకు మనం ఎలక్షన్ సంబంధించినటువంటి మ్యాటర్స్ ఉన్నాయి. 324 సూపరింటెండెన్స్, డైరెక్షన్, కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు బి వెస్టెడ్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ సంబంధించినటువంటి సూపరింటెండెన్స్ పర్యవేక్షణ, డైరెక్షన్ మార్గదర్శకత్వము, కంట్రోల్ నియంత్రణ, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి. 325 ప్రకారం no person to be ineligible for exclusion in or to claim to be included in special electoral roll on the grounds of religion, race, caste and sex. మతము, జాతి,
లేకపోతే కులము, లింగము బేస్ చేసుకుని మాకు ఓటు ఇవ్వాలి అని కానీ, మా ఓటు తీసేయాలి అని కానీ అడిగేటువంటి అర్హత ఎవ్వరికి లేదు. వీటితో సంబంధం లేకుండా భారతీయ పౌరులందరికీ కూడా ఓటు హక్కు ఇవ్వబడింది ఆర్టికల్ 325 ప్రకారము. 326 ప్రకారము ఎలక్షన్స్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్స్ టు బి బేస్డ్ ఆన్ అడల్ట్ సఫ్రేజ్. ఏదైతే ఎలక్టోరల్ రూల్లో ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు హక్కు ఇవ్వడము, దాని అడల్ట్ సఫ్రేజ్ అంటాము. దానికి బేసిస్ మనకి 326. 327 ఆర్టికల్ 327 ప్రకారం పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్స్ టు ద లెజిస్లేచర్స్. సో ఏవైతే లెజిస్లేచర్స్ ఉన్నాయో, శాసన నిర్వహణ చేస్తుంటాయో వాటికి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది 327 బేసిస్ ఉంది. 328 ప్రకారం పవర్ ఆఫ్ లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ టు మేక్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్షన్స్ టు సచ్ లెజిస్లేచర్. సో 327 ప్రకారం సెంట్రల్ లెజిస్లేచర్ అంటే పార్లమెంట్, అంటే లోక్సభకి ఎలక్షన్స్ జరుగుతాయి. 328 ప్రకారము స్టేట్ లెజిస్లేచర్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి. సో 327 మనం పార్లమెంట్ కి, 328 మనకి స్టేట్ లెజిస్లేచర్ కి బేసిస్ గా మనం చెప్పుకుంటాము. ఆర్టికల్ 329 బార్ టు ఇంటర్ఫియర్ బై కోర్ట్స్ ఇన్ ఎలక్టోరల్ మ్యాటర్స్. ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో కోర్టుల యొక్క జోక్యం తగదు అని మనకు తెలుసు. దానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 329. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్షన్స్ విషయంలో కోర్టుల యొక్క జోక్యం తగదు అనేటువంటి ఆర్టికల్ ఏంటంటే 329. బట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ హైకోర్టులో ఫైల్ అవ్వడము ఇది డిఫరెంట్ ఇష్యూ. ఎలక్షన్ సంబంధించిన డే టు డే ఇష్యూస్ అంటే ఎవరిని బూత్ ఆఫీసర్ గా పెట్టాలి, ఎవరిని పోలింగ్ ఆఫీసర్ గా పెట్టాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కోర్టు జోక్యం జరగదు. సో అప్పుడు అఫిడవిట్లు సమర్పించి ఎలక్షన్స్ లో పోటీ చేశారు, గెలిచారు, ఇలాంటి విషయాల్లో, ఇలాంటి క్యాండిడేట్ కి సంబంధించినటువంటి క్యాండిడేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ మాత్రం కోర్ట్స్, సో ఎంపీకి సంబంధించినటువంటి, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి హైకోర్ట్స్ డీల్ చేస్తుంటాయి. కానీ ఎలక్షన్ కి సంబంధించినటువంటి రొటీన్ డ్యూటీస్ లో మాత్రం కోర్ట్స్ ఇంటర్ఫియర్ కావు. అది ఆర్టికల్ 329 ప్రకారం. సో స్ట్రక్చర్ ఆఫ్ ఈసీ, 1 ఎలక్షన్ కమిషనర్. బట్ సో 1989 యాక్ట్ తర్వాత నుంచి అంతకు ముందు వరకు ఒకే ఎలక్షన్ కమిషన్ మీద భారం ఉండేది. తర్వాత మల్టీ మెంబర్ బాడీ ఉంది. సో గ్రూప్ 1 పేపర్ లో కూడా రీసెంట్ గా అపాయింటెడ్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు పెట్టడం జరిగింది. కాబట్టి ఈవెన్ అప్కమింగ్ గ్రూప్ 2 కూడా ఎలక్షన్స్ 3 ఇంకా పోలేదు. సో రీసెంట్ గా జరిగాయి కాబట్టి ఎలక్షన్ కమిషన్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ అడిగేటువంటి అవసరం ఉంది. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మెంబర్స్ యొక్క ప్రెసిడెంట్ టైం టు టైం ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఒక ఇద్దరు ఎలక్షన్ కమిషనర్సా, లేదా ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, మరొక ఎలక్షన్ కమిషనర్, ఇవన్నీ ప్రెసిడెంట్ డిటర్మైన్ చేస్తుంటారు యాజ్ పర్ ఎలక్షన్ కమిషనర్ అమెండ్మెంట్ యాక్ట్ 1918 ప్రకారం. సో దాని ప్రకారం నియామకాలు జరుగుతుంటే presently it consists of the CEC and 2 election commissioners of ECs. సో స్టేట్ లెవెల్లో, సో సెంట్రల్ లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కమిషనర్స్, ఎలక్షన్ కమిషనర్ లేదా కమిషనర్స్ ఉంటారు. సో స్టేట్ లెవెల్లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనేటువంటి ఆఫీసర్ ఉంటారు, ఆయన పర్యవేక్షిస్తుంటారు. సో అపాయింట్మెంట్ అండ్ టెన్యూర్ మనకి 2023లో సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ లేదా గైడ్ లైన్స్ బేస్ చేసుకుని ఒక యాక్ట్ వచ్చింది. అది కాంట్రవర్షియల్ అయింది. సో అయినప్పటికీ ఒక సెలక్షన్ కమిటీ అయితే మనకి ఉంటుంది. ఆ సెలక్షన్ కమిషన్ లో మనకి ప్రైమ్ మినిస్టర్, సో మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్, యాజ్ వెల్ యాజ్ ఇంతకుముందు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఒక యూనియన్ మినిస్టర్, ఒక క్యాబినెట్ మినిస్టర్ ని తీసుకుంటున్నారు. సో ఎలక్షన్ కమిషన్ విషయంకి వస్తే 6 years ఏజ్, సో 6 years సర్వీస్ పీరియడ్ లేదా 65 years ఏది ముందు వస్తే దాని ప్రకారం వాళ్ళ రిటైర్మెంట్ అనేది ఉంటుంది. ద శాలరీ అండ్ కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ ద సిఇసి అండ్ ఈసీస్ విల్ బి ఈక్వలెంట్ టు దట్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీతో సమానంగా, సో శాలరీస్ విషయంలో క్యాబినెట్ సెక్రటరీతో ఈక్వల్ గా ఉంటారు. సో 1991 యాక్ట్ చేయడానికంటే ముందు వరకు మాత్రం సుప్రీంకోర్టు జడ్జెస్ తో ఈక్వల్ గా ఉండేవాళ్ళు. తర్వాత మనకి క్యాబినెట్ సెక్రటరీతో ఈక్వల్ గా యొక్క శాలరీస్, సర్వీస్ కండిషన్స్ ఉంటాయని చెప్పేసి ఇది మారింది. సో 2023 యాక్ట్ కి ముందు ఆ యొక్క సెలక్షన్ కమిటీ అనేటువంటిది సుప్రీంకోర్టు రికమెండేషన్ బేస్ మీద ఉంది. బట్ దాని బేస్ మీద యాక్ట్ చేశారు. ఆ యాక్ట్ ప్రకారం ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. వాళ్ళే యొక్క ఎలక్షన్ కమిషనర్స్ ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ని నియమిస్తారు. సో రిమూవల్, సో ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ కి చెప్పేసి రిజైన్ చేయొచ్చు. దే కెన్ రిజైన్ ఎనీ టైమ్ ఆర్ కెన్ ఆల్సో బి రిమూవ్డ్ బై ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్. సో వాళ్ళు రిజైన్ చేయొచ్చు, లేదా 6 years టర్మ్ లేదా 65 years ఏజ్ ఎక్స్పైర్ అవడం ద్వారా కూడా వాళ్ళు సర్వీస్ నుంచి వెళ్ళిపోవచ్చు. ద సిఇసి కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ త్రూ a process of removal similar to the Supreme Court judging. So 1991 ముందు వరకు వాళ్ళ ఇంపీచ్మెంట్ యాజ్ వెల్ as సర్వీస్ కండిషన్స్ సుప్రీం కోర్ట్ జడ్జి సిమిలర్ గా ఉండే. 1991 తర్వాత వాళ్ళ యొక్క శాలరీ అండ్ కండిషన్స్ క్యాబినెట్ సెక్రటరీతో ఈక్వల్ గా ఉన్నాయి. బట్ రిమూవల్ మాత్రం
సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ యొక్క రిమూవల్ మాత్రం సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే రిమూవ్ చేస్తారో అదే ప్రాసెస్ లో జరగాలి. నార్మల్ ఈసీస్ మాత్రము ఒక సిఈసి రికమెండేషన్ మీద ప్రెసిడెంట్ రిమూవ్ చేసేస్తారు. సో సో నార్మల్ ఎలక్షన్ కమిషనర్స్ ని మాత్రము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండ్ చేస్తే గవర్నమెంట్ తీసేస్తుంది. బట్ సిఈసిని మాత్రం జడ్జిని తీసేసినట్టుగా ఎలా అయితే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. అదర్వైజ్ రిజైన్ చేయొచ్చు, అదర్వైజ్ వాళ్ళ సర్వీస్ టైం ఎక్స్పైర్ అవ్వచ్చు లేదా రిటైర్ అవ్వచ్చు. సో లిమిటేషన్స్ ఏంటంటే ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే ఎలక్షన్ కమిషనర్ అవ్వాలి, ఎలక్షన్స్ మీద పిహెచ్డి చేయాలి లేదా పొలిటికల్ సైన్స్ చదవాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏది లేదు. లీగల్ రిక్వైర్మెంట్స్ కానీ, ఎడ్యుకేషనల్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ కానీ, జ్యుడిషియల్ కానీ ఇలాంటివి ఏం లేవు. జనరల్ గా ఆఫీసర్స్ కానీ జడ్జెస్ కానీ అవుతుండడం మనం చూస్తుంటాం. జనరల్ గా ఐఏఎస్ ఆఫీసర్స్ మోస్ట్లీ అవుతారు లేదా జ్యుడిషియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అవుతుంటారు. ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ స్పెసిఫైడ్ ద టర్మ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. వీళ్ళకి టర్మ్ సో 6 years 65 years అనేటువంటిది మనం రెస్పెక్ట్ టు లాస్ తీసుకున్నాం, కానీ కాన్స్టిట్యూషన్ మాత్రం ఇలాంటి స్పెసిఫికేషన్స్ పెట్టలేదు. ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ నాట్ డిబార్డ్ ద రిటైరింగ్ ఎలక్షన్ కమిషనర్స్ ఫ్రమ్ ఎనీ ఫర్దర్ అపాయింట్మెంట్ బై ద గవర్నమెంట్. సో 6 టర్మ్ అయిపోయింది, ఇంకా ఏజ్ ఎనర్జీ ఉంది. సో అలాంటి వాటిని వేరే దగ్గర కూడా అకామిడేట్ చేయొచ్చు. సో వాళ్ళకి రీఅపాయింట్మెంట్ మీద ఎలాంటి బార్ అనేటువంటిది లేదు కాన్స్టిట్యూషన్ ప్రకారం. సో అనూప్ బర్న్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు రీసెంట్ కేసులో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఎగ్జామినేషన్స్ లో అడుగుతుంటారు. A 5-judge bench of Supreme Court unanimously ruled that the appointment of chief election commissioner and election commissioners shall be made by president on the advice of a committee consisting of prime minister. సో అలా చేయకముందు ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ముగ్గురు యొక్క సెర్చ్ కమిటీ ద్వారా ఒక ఎలక్షన్ కమిషన్ యాజ్ వెల్ యాజ్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ యొక్క నియామకం జరిగేది సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ప్రకారం. బట్ ఇక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ అవైలబుల్ లేనప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవడం జరిగింది. బట్ పార్లమెంట్ 2023లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023ని ఎనాక్ట్ చేసింది. సో ఒక దాని మీద వచ్చినటువంటి కేసే ఈ యొక్క అనూప్ బర్న్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో దాంట్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఎక్స్క్లూడ్ చేయడాన్ని వాళ్ళు తప్పు పట్టలేదు, ఆ యాక్ట్ కరెక్ట్ అని చెప్పింది. మేము గైడ్ లైన్స్ ఇచ్చాము, బట్ లా మేకింగ్ పవర్ మాత్రం గవర్నమెంట్ కి ఉంటుందని చెప్పింది. బట్ అందువల్ల ఒక 2023 ఎలక్షన్ కమిషనర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ 2023ని సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ లాని బేస్ చేసుకుని అపాయింట్ చేసినటువంటి కొత్త ఎలక్షన్ కమిషనర్ అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్స్ యొక్క నియామకం చెల్లుబాటు అవుతుంది. వాళ్ళ అండర్ లో జరిగినటువంటి ఎలక్షన్ ప్రాసెస్ ని సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేసినట్టే అయింది. అదర్వైజ్ ఇట్ విల్ బి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో ఆ యొక్క కేసులో తీర్పు ఇంకొక రకంగా వచ్చినట్లయితే ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ పడి ఉండేది. బట్ లకీలీ సుప్రీంకోర్టు ఆ యొక్క యాక్ట్ ని అప్హెల్డ్ చేయడం జరిగింది. సో ఈ కరెంట్ అఫైర్ చూసినట్లయితే స్టేట్ విల్ రెక్టిఫై 17 బ్యాక్ స్పాట్స్ ఆన్ విజయవాడ నేషనల్ హైవే సేస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో మనకి ఈ యొక్క R&B మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పారంటే ఒక విజయవాడ నేషనల్ హైవే, హైదరాబాద్ విజయవాడ ఒక నేషనల్ హైవేలో ఒక 17 ప్లేస్లు అంటే యాక్సిడెంట్ ప్రోన్ ప్లేసెస్, ఒక బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, అక్కడ యాక్సిడెంట్స్ జరిగేటువంటి అవకాశం ఉంది, వాటిని గుర్తించారు. సో అన్ఫార్చునేట్లీ కోమటిరెడ్డి గారి యొక్క సన్ మనకి చాలా ఇయర్స్ క్రితము అవుటర్ రింగ్ రోడ్ లోని మనం ఒక మిస్ఫార్చ్యూన్ జరగడం అనేటువంటిది చూసాము, వాళ్ళ యొక్క సన్. సో ఆయన ఇంతకుముందు ఐటీ మినిస్టర్ గా కూడా పనిచేశారు వైఎస్ఆర్ క్యాబినెట్ లో ఉన్నప్పుడు. సో వెల్ నోన్ పర్సన్, హైదరాబాద్ అవ్వచ్చు, తెలంగాణ యొక్క జాగ్రఫీ, రోడ్స్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సో వెరీ వెరీ గుడ్ స్టెప్ అని నేను చెప్పొచ్చు. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ లో సో ప్రాణాంతక వ్యాధుల కంటే ఎక్కువ కూడా సో లక్షల మంది సో నియర్లీ 2 lakh people in India are dying with so they are losing their lives due to road accidents. కాబట్టి ఒక వండర్ఫుల్ స్టెప్ విజయవాడ హైదరాబాద్ హైవే ఆంధ్ర తెలంగాణ పీపుల్ మధ్య ఒక లైఫ్ లైన్ లాగా ఉంటుంది. సెటిలర్స్ లేదా తెలంగాణ ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడేటువంటి వాళ్ళు నిత్యం వెళ్తూ పోతూ పండగ టైంలో సంక్రాంతి టైంలో మనం చూస్తుంటాము ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఒక టోల్ ప్లాజాస్ దగ్గర చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి ప్లేసెస్ ని సో వెరీ వెరీ సో పాలిటిక్స్ కి పక్కన పెడితే మినిస్టర్ ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి వాటికి సొల్యూషన్ ఇవ్వడం అనేటువంటిది ఒక మంచి స్టెప్ గా మనం చెప్పుకోవచ్చు. సో 17th black spots have been identified on the Hyderabad Vijayawada highway that witnessed repeated take measures to prevent actions, said Roads and Buildings Minister Komatiredi Venkata Reddy. The minister directed officials to set up signboards. So ఇటీవల మనకి మ్యాన్ హోల్స్ కి రెడ్ కలర్ వేయడం అనేటువంటి జరిగింది. సో వెరీ వెరీ
గవర్నమెంట్ లో మంచి స్టెప్స్ చెప్పవచ్చు. చూడడానికి చాలా చిన్న విషయం అయినప్పటికీ హైదరాబాద్ లో ఇప్పటికీ మనం నడుస్తున్నప్పుడు ఆ రెడ్ అయితే నోటీస్ చేస్తున్నాను, సేఫ్ గా వాక్ చేయడానికి నాకు ఇన్ పర్సన్ గా నాకు చాలా యూజ్ అయింది ఈ స్టెప్. సో అదే విధంగా చిన్న రోడ్ల మీద ఎలా అయితే ఇలాంటి రెడ్ పెయింట్ వేస్తున్నారో, హైవేస్ లో వీళ్ళు సైన్ బోర్డ్స్ పెట్టాలని చెప్పి డిసైడ్ చేస్తున్నారు. వెరీ వెరీ గుడ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ హైవే మనకి విజయవాడ హైదరాబాద్ హైవే, దాంట్లో డేంజర్ స్పాట్స్ ఐడెంటిఫై చేశారు. He asked the officials to take measures to prevent over speeding, widen the highway to 6-lane road whenever necessary. ఎక్కడైతే వెసులుబాటు ఉందో అక్కడ హైవేస్ ని వైడెన్ చేయడము, వెసులుబాటు లేని చోట్ల ఇలాంటి సైన్ బోర్డ్స్ పెట్టడం, ఇలాంటి మెజర్స్ తీసుకోమని చెప్పారు. సో వెహికల్ అండర్ పాస్ యూపీస్ ని చెప్పమని, జంక్షన్స్ ని కన్స్ట్రక్ట్ చేయమని, సో ఎక్కడ వీలైతుందో అక్కడ రోడ్ ఎక్స్పాండ్ చేయడము, వీల్ కాని చోట సైన్ బోర్డ్స్ పెట్టడము, సో ఇంకొన్ని చోట్ల అండర్ పాస్ రోడ్స్ వేయడం, ఇలాంటి స్టెప్స్ తీసుకోమని చెప్పారు. He asked officials to take the steps to float ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ టెండర్స్ బై జూలై దిస్ ఇయర్ అండ్ ఎన్షూర్ ప్రాజెక్ట్స్ ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు 2028 లోపల ఫినిష్ చేయమని చెప్పారు. దానికి 30,000 కోట్ల యొక్క ఎక్స్పెండిచర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక 340 కిలోమీటర్స్. సో తెలంగాణ గవర్నమెంట్ యొక్క పాలసీస్ అండ్ స్కీమ్స్ లో ఒక రీజనల్ రింగ్ రోడ్ 2028 ని కూడా మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీని యొక్క ఎక్స్పెండిచర్ మీద బిట్ వచ్చే అవకాశం ఉంది. 30,000 కోట్ల రూపాయల బడ్జెట్. అయితే 340 కిలోమీటర్లు అంటే ఒక 300 కిలోమీటర్లు 30,000 కోట్ల బడ్జెట్ అంటే దాదాపు ఒక్కొక్క కిలోమీటర్ కి మనం ఒక 100 కోట్ల రూపాయలు అయితే మనం బడ్జెట్ గా మనం చూసుకోవచ్చు. రెడ్యూసింగ్ ద ట్రాఫిక్ ఫ్లో ఇన్ సిటీ అండ్ ప్రమోటింగ్ అర్బన్ శాటిలైట్ సెంటర్స్. హైదరాబాద్ యొక్క శంషాబాద్ సబర్బన్ ఏరియాస్, సో ఇటు పక్కన హైత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్టు, అటు పక్కన మనం శంషాబాద్, సో ఈ యొక్క కీసరా, సో ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి సరిహద్దు జిల్లాలు ఒక శాటిలైట్ టౌన్స్ ని డిజైన్ చేయడంతో పాటు సిటీలో ట్రాఫిక్ లోడ్ తగ్గించడానికి ఎక్సలెంట్ ప్రాజెక్ట్ కింద మనం ఒక ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ మనం చెప్పుకోవచ్చు. ఇట్ విల్ బి ఎన్సర్క్లింగ్ ద స్టేట్ క్యాపిటల్ హైదరాబాద్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, సిటీ మీద బర్డెన్ తగ్గుతుంది, శాటిలైట్ సిటీస్ డెవలప్ అవుతాయి, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సబర్బన్స్ లో ఉన్నటువంటి పీపుల్ ఇక్కడ మైగ్రేట్ అవ్వకుండా వాళ్ళ దగ్గరికి ఆపర్చునిటీస్ అన్ని వెళ్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. If you have any doubts with respect to this current affairs and any doubts with respect to TGPS examinations or examinations, you can personally mail me ravikantsharma9@gmail.com. So students doubts adugutunnaru, nenu rectify chestunnanu. So your active participation is always welcome from my side. Have a nice day and take care.